ఓ అర్జున, దేనిని తెలుసుకొననిచో మరల ఇట్టి మోహము నీవు పొందకుందువో, మరియు దేనిచే సమస్త ప్రాణులను నీయందు నాయందును కూడా చూడగలవో అట్టి జ్ఞానమును తత్వవేత్త వలన తెలుసుకునవలను. జ్ఞానమును పొందుట వలన 2 ఫలితములు కలుగగలవు. 1, అంతవరకు ఉన్నంటి మోహము అజ్ఞానము నశించును. 2, సమస్త ప్రాణికోట్లను తన యందును భగవంతుని యందును వీక్షింపగలుగురు. ఓకే. జయతల సద్గురు బ్రహ్మరాజు కూచు, శ్రీకృష్ణ పరమాత్మ కూచు, గీతామాత కూచు. ఈరోజు 4వ అధ్యాయంలో 35వ శ్లోకం. ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్తున్నాడు. 1, దేనిని తెలుసుకోవటం చేత మళ్ళీ ఈ ప్రపంచంలో మళ్ళా తెలుసుకోవలసింది మిగిలి ఉండదు, అట్టి జ్ఞానాన్ని తెలియజేస్తాడు. అలాంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే మోహము అనేటువంటిది మళ్ళీ రాదు. 1, దేన్ని తెలుసుకోవటం చేత మళ్ళీ ఈ ప్రపంచంలో ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది ఇంకోటి మిగిలి ఉండదో అట్టి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అంటే మెయిన్ కీ ఏంటన్నది ముఖ్యమైనటువంటి ఆ మూలం ఏదైతే ఉన్నదో మూలాన్ని తెలుసుకోవాలి. దేన్ని గురించైనా తెలుసుకోవాల్సి వస్తే ఏం తెలుసుకోవాలంటే మూలాన్ని తెలుసుకోవాలి. మూలాన్ని తెలుసుకున్నటువంటి వాడికి ఇంకా వేరే దేన్నో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. మళ్ళీ తాత్పర్యం మళ్ళీ ఒకసారి చదువు. ఓ అర్జున, దేనిని తెలుసుకొననిచో మరలా ఇట్టి మోహమును నీవు పొందకుందువో, మరియు దేనిచే సమస్త ప్రాణులను నీయందు నాయందును కూడా చూడగలవో అట్టి జ్ఞానమును తత్వవేత్తల వలన తెలుసుకుంది. అంటే ఈ ప్రపంచంలో ఒక వస్తువును తెలుసుకోవటం చేత ఈ మనుషులందరికీ ఉండేటువంటి మోహము నశిస్తుంది అని చెప్పారు. ఒక సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మోహం అనేటువంటిది మళ్ళీ ఉండదు అని చెప్తున్నారు. ఇంకోటి మళ్ళీ తెలుసుకునేటువంటిది కూడా దాన్ని తెలుసుకునేటువంటిది ఎలా తెలుసుకోవాలి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నాయందు మళ్ళీ సమస్త ప్రాణుల యందు కూడా ఆ తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే పరమాత్మ గురించే తెలుసుకోవడం అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నాడు అర్జునుడి కంటే, ఓ అర్జున, ముందు నాయందు ఈ సమస్త చరాచర జగత్తుని చూడాలి. ఎవరి యందు? పరమాత్మ యందు ఈ చరాచర జగత్తు మొత్తాన్ని కూడా చూడాలి. మళ్ళీ చరాచర జగత్తు మొత్తం నందు కూడా శ్రీకృష్ణ పరమాత్మను దర్శించగలగాలి. ఇప్పుడు మనం ఈ ప్రపంచం మొత్తంలో పరమాత్మ ఉన్నాడు అంటే ఓకే అంటాం. ఈ ప్రపంచం మొత్తంలో పరమాత్మ అనుస్యూతమే వ్యాపించి ఉన్నాడు అంటే ఒప్పుకుంటాం. కానీ పరమాత్మ అంతటా ఉన్నాడంటే ఒప్పుకుంటాం, కానీ మన యందు ఉన్నాడంటే ఒప్పుకుంటామా? ఇప్పుడు పరమాత్మ ఈ ప్రపంచం అంతా ఉన్నాడని దాంట్లో చెప్పారనుకోమ్మా, ఓకే ఉన్నాడేమో, మరి భగవద్గీతలో చెప్పారు కాబట్టి ఉంటాడేమో అనుకుంటాం. ఓకే, ఇంతవరకు మనకి నో ప్రాబ్లం. ఈ ప్రపంచం మొత్తంలో భగవంతుడు ఉన్నాడు అని ఒప్పుకోవడంలో మనకేం అభ్యంతరం లేదు. కానీ అదే భగవంతుడు మనలో కూడా ఉన్నాడు అంటే అందరూ ఒప్పుకోలేదు. ఇప్పుడు భగవంతుడు ఏంటి, మనలో ఉండటం ఏంటి? భగవంతుడు ఉంటే ఎక్కడ ఉండాలా? గుళ్ళో ఉండాలా, లేదా పూజా మందిరంలో ఉండాలి. యంత్రాలు ఉంటే యంత్రాల్లో ఉండాలా, లేదా తీర్థయాత్రలో ఉండాలి. అంతేగాని మన మనుషుల్లో ఉండటం ఏంటి? మళ్ళీ అందులో ఏమంటారంటే సమస్త ప్రాణులన్నింటి యందు కూడా ఉన్నాడు అన్నాడు. మన ఇంతకుముందు కూడా వస్తుంది. ఇందు గలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుడు ఎందందు వెతికి చూసినా అందందే గలడు దానవాగ్రని వింటే అన్నారు. అంటే అన్నిటి యందు కూడా తానే ఉన్నాను అని చెప్పాడు. మరి అన్నిటి యందు పరమాత్మ ఉన్నాడని చెప్తే మనం నమ్ముతామా? సమస్తంలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అంటే మనం నమ్ముతామా? ఈ ప్రపంచం మొత్తం పరమాత్మలో ఉంది అంటే ఒప్పుకుంటాం. ఈ ప్రపంచం మొత్తం దేవుడిలో ఉందంటే ఒప్పుకుంటాం. ఈ ప్రపంచం మొత్తం భగవంతుడిలో ఉందంటే మనకేం అభ్యంతరం లేదు. ఈ ప్రపంచం మొత్తం భగవంతుడిలో ఉన్నా మనకి అభ్యంతరం లేదు, భగవంతుడు ఈ ప్రపంచం మొత్తంలో ఉన్నా మనకేం అభ్యంతరం లేదు. కానీ అభ్యంతరం వల్ల ఎక్కడ ఉంటుందంటే ఆ భగవంతుడు మనలో ఉన్నాడని చెప్తేనే ఒప్పుకోవడానికి మనకు కొంచెం డౌట్ఫుల్. మనం అంత తేలిగ్గా అంగీకరించలేము. ఎందుకు? భగవంతుడు ఉండే అంత గొప్పవాళ్ళమా మనం? క్వశ్చన్ అదే వచ్చేది కదా. భగవంతుడు మనలో ఉండేంత గొప్పతనం మన దగ్గర ఉందా అనే క్వశ్చన్ మనకు ఉంటుంది. ఇక మన దగ్గరే ఉంటాడో ఉన్నాడు, మరి పశువులు పక్షులు క్రిములు కీటకాలు వాటిల్లో ఉంటాడా? అస్సలు ఒప్పుకోం.
వాటిల్లో ఉంటాడంటే మనం అసలు ఒప్పుకోం. ఎందుకు అంటే భగవంతుడు అంటే గొప్పవాడు. అంత గొప్పవాడు అల్పమైనటువంటి ఈ చరాచర జగత్తులో లేదా అల్పమైనటువంటి ప్రాణుల్లో ఉంటాడు అంటే మనం ఒప్పుకోం. ఎందుకంటే భగవంతుడు ఉంటే ఏమవుతుంది? అది ఒక పుణ్యక్షేత్రం అవుతుంది. భగవంతుడు ఉన్నటువంటి స్థలాన్ని ఏమంటారు? పుణ్యక్షేత్రం అంటారు. ఆ పుణ్యక్షేత్రానికి కొన్ని లక్షల మంది వెళ్తారు. అవునా కదా? ఇప్పుడు తిరుపతి వెళ్తామా వెళ్ళవా? మనం ఎందుకు వెళ్తాం తిరుపతి? అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి వెళ్తాం. వెంకటేశ్వర స్వామి రూపంలో దేవుడు ఉన్నాడు కాబట్టి వెళ్తాం. శ్రీశైలం వెళ్తామా వెళ్ళమా? వెళ్తాం. ఎందుకు వెళ్తాం? అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి, శివుడు రూపంలో ఉన్నాడు కాబట్టి వెళ్తాం. ఓకే, దేవుడు పలానా చోట ఉన్నాడంటే వెళ్ళటానికి మనకేం అభ్యంతరం లేదు. కానీ మనలో ఉన్నాడు అంటే మనం ఒప్పుకోం. మనలో దేవుడు ఉంటే అందరూ చూడటానికి, మనం చూడటానికి రావాలి కదా. అవునా కదా? మరి ఎవరైనా వస్తున్నారా మనం చూడటానికి? మన ఇంట్లో వాళ్ళే మనల్ని సరిగ్గా చూడరు ఒక్కోసారి. ఇక మన ఇంట్లో వాళ్ళే మనల్ని సరిగా చూడనప్పుడు మరి దేవుడు ఉన్నాడని ఇంక పక్కింటి వాళ్ళు ఎందుకు చూస్తారు? ఇక్కడే మనకు కొంచెం డౌట్ అన్నమాట. దైవం మనలో ఉన్నాడు అని ఒప్పుకోవడానికి మనకి అభ్యంతరం కలుగుదు. ఒకవేళ దైవం మనలో ఉన్నాడని ఎవరు చూడాలి? నాలో దైవం ఉన్నాడు అనే విషయాన్ని ఎవరు తెలుసుకోవాలి? ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఇది ఒకళ్ళకి ఒకళ్ళు తెలుసుకునేటువంటిది కాదు, ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. నాలో ఉండేటువంటి సత్యాన్ని నేను తెలుసుకోవాలి. కొన్ని తెలుసుకోగలుగుతాం కానీ ఉన్నాయో లేవో మనం చూడలేదు. చూడకపోయినా కానీ వాటి యొక్క పనితీరుని బట్టి, పనితనాన్ని బట్టి ఉన్నాయని మనం అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు దేవుడు ఉండో లేడో వదిలేద్దాం, కొన్నిటిని రివ్యూ చేసుకుందాం. ఇప్పుడు మనలో ప్రాణం ఉంది అని చెప్తున్నారు. మనలో ప్రాణం ఉంది అని చెప్పారు. ఎవరైనా చూసారా? ఇప్పుడు రాధమ్మ గారు మీరు చూసారా ప్రాణాన్ని? చూసారా? నేను చూస్తేనే చూస్తాను చెప్పు, లేకపోతే లేదు. మహి నువ్వు చూసినవా? చూడలేదు కదా. ఓకే. చంద్రశేఖర్ గారు మీరు ఏమైనా చూసారా? చూడలేదు. నువ్వు చూసినవా? లేదు. మనలో ప్రాణం ఉంది అనండి చెప్తున్నారు. మనం కూడా ఉందేమని అనాల్సి వస్తుంది, ఉందని అనాల్సి వస్తుంది కదా. మరి ఉన్నదని ఒప్పుకుంటున్నాం కానీ చూడలేదు. ఉన్నదని ఒప్పుకుంటున్నాం కానీ చూడలేదు. పోనీ మనస్సు అనేది ఉందని చెప్తున్నారు. మనస్సు అనేది ఉందని చెప్తున్నారు కానీ మనం చూసామా మనసుని? ఉందా లేదా లోపల? ఉందేమో. మరి ఎవరు చూడొచ్చారు? ఉందా లేదమ్మా? ఉంది కదా. మరి ఎవరు చూసావా లేదా? చూడలేదు. మనసు ఉంది, చూడలేదు. ప్రాణం ఉంది, చూడలేదు. ప్రాణం ఉంది, చూడలేదు. మనసు ఉంది, చూడలేదు. అలాగే ఆత్మ ఉంది, చూడలేదు. మనసుని చూడలేదు, ప్రాణాన్ని చూడలేదు, ఆత్మ కూడా ఉందంటున్నారు. ఉందా? ఆత్మ ఉందా? ఎవరు చూశారు? ఉందో లేదో ఎవరు తెలుసు? ఎప్పుడన్నా ఎవరన్నా పోయారనుకోమ్మ పైకి, వీధిలో వెళ్తూ ఉంటే ఎక్కడన్నా భగవద్గీత ఆడియో వినిపిస్తుంది అనుకో, భగవద్గీత ఆడియో వినిపిస్తుందంటే మనకేమనిపిస్తుంది? ఎవరో జెండా పైకి అపిరాదు అనుకుంటాం. అంటే ఏంటర్థం? భగవద్గీత కాబట్టి ఎవరో పోయానంట. అంటే ఏం పోయిందంటాం? ఆత్మ పోయిందంటాం, లేదా ప్రాణం పోయిందంటాం. ప్రాణం పోయిందని మామూలు లౌకికంలో అంటారు. ప్రాణంతో పాటు ఆత్మ కూడా లేదనమాట. అందులో ఆ శరీరంలో ఆత్మ కూడా ఉండదన్నమాట. అయితే ప్రాణం ఉండాలన్నా, మనసు ఉండాలన్నా, ఈ రెండు పనిచేయాలన్నా, లేకపోతే మిగతా ఇంద్రియాలన్నీ పనిచేయాలంటే ఆత్మ అనేటువంటిది ఒకటి ఉన్నది. లేకపోతే దాన్ని తెలుగులో ఇంకొంచెం అందరికీ అర్థం కావడానికి జీవుడు అనే పదంతో వాడతారు. జీవుడు అంటారు, లేకపోతే జీవాత్మ అంటారు. ఇందులో ఉన్న జీవుడు అనే వాడే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. జీవుడు లేకపోతే జీవాత్మ, లేకపోతే ఆత్మ, ప్రత్యేగాత్మ, రకరకాల పేర్లతో పిలుస్తారన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తారనమాట. అయితే అది ఉందా లేదా లోపల? అదైతే ఉంది. అదైతే ఇందులో ఉంది. అది ఇందులో నుంచి వెళ్ళిపోతే కళ్ళు ఉంటాయి కానీ చూడలేవు, చెవులు ఉంటాయి కానీ వినలేవు, ముక్కు ఉంటుంది కానీ వాసన ఎరగలేదు, చర్మం ఉంటుంది కానీ స్పర్శ ఎరగలేదు, నాలుక ఉంటుంది కానీ రుచి ఎరగలేదు, నోరు ఉంటుంది కానీ మాట్లాడలేదు, ముక్కు ఉంటుంది కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేయలేదు. ఎప్పుడు? ఇందులో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆత్మ ఇందులో ఉన్నది కదా. ఇప్పుడు ఆత్మ ఇందులో ఉంది కదా. ఉన్నదని ఎలా తెలుసు? ఎలా గుర్తు మనకి? ఆత్మ ఇందులో ఉందని ఎవరు చూసి వచ్చారు? ఏమహి
ఆత్మ ఇందులో ఉందని ఎలా తెలుసు నీకు? ఆత్మ ఇందులో, ఇప్పుడు నీ ఆత్మ ఇందులో లేదు అని నేను అంటా, నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? అదిగో, అంటే ఈ కదలిక ఆత్మదే. అంటే ఒక చెయ్యిలా కదిలిస్తున్నామంటే, ఇలా మాట్లాడుతూ ఉన్నామంటే గుర్తు ఏంటంటే ఆత్మ లోపల ఉంటేనే ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. ఆత్మ లోపల ఉంటేనే ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. ఆత్మ లోపల లేకపోతే ఇంద్రియాలన్నీ ఉంటాయి కానీ పనిచేయి. కాళ్ళు ఉంటాయి కదలలేవు, చేతులు ఉంటాయి కదలవు, చెవులు ఉంటాయి వినలేవు, కళ్ళు ఉంటాయి కదలవు, ముక్కు ఉంటుంది వాసన ఎరగదు, నాలుక ఉంటుంది రుచి ఎరగదు, నోరు ఉంటుంది మాట్లాడలేదు. ఇవన్నీ ఎప్పుడు జరగవు? ఆత్మ లేకపోతే జరగవు. ఇప్పుడు ఆత్మ ఉన్నది కదా, ఆత్మ ఇందులో ఉన్నది కదా. ఇందులో ఆత్మ ఉంటే ఎక్కడుండి ఉండొచ్చు? ఆత్మ ఈ శరీరంలో ఉందని అంటాం కదా, అంటారు కదా, ఆత్మ ఇందులో ఉందని అంటారు కదా. ఉంటే ఒకవేళ ఎక్కడుండి ఉండొచ్చు? ఎవరో మన చెబితే అయినా చెవులో ఉందనుకుంటానని ఒక ఆయన అన్నాడు. చెవులో ఉందనుకుంటా, అందుకే గిర్రు గిర్రు అంటుంది. నాకు వారం రోజుల నుంచి ఆ గుడికి శ్రీశైలం పోయి వచ్చిన కాడి నుంచి గురగుర గురగుర అంటుంది, అక్కడ ఉండొచ్చు అని అన్నాడు ఒక ఆయన. మరి అది అయి ఉండొచ్చా? ఒక ఆయన మన తిరుపతి పోయి వచ్చిన కాడి నుంచి మోకాలు ఒక విధంగా ఉంది, మరి మోకాల్లో ఉందేమో అని ఒక ఆయన అన్నాడు. మరి మోకాల్లో ఉండొచ్చా? ఆత్మ అంటే చెవులో ఉంటుందా, మోకాల్లో ఉంటుందా, కళ్ళల్లో ఉంటుందా, నోట్లో ఉంటుందా, గుండెలో ఉంటుందా, లంగ్స్లో ఉంటుందా, లివర్లో ఉంటుందా, కిడ్నీలో ఉంటుందా, అరికాళ్ళలో ఉంటుందా? ఏమో ఉందని చెబుతున్నాను. ఏడుంటుందో మనకేం తెలుసు? మరి మేము చూసినామా? మేము స్కానింగ్లు తీసినామా? ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే ఆమె తెలవచ్చు. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే ఏమన్నా యాడుంది ఏంటన్నది తెలుస్తుంది. తెలుస్తామ్మా. ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ వాళ్ళు అందరూ అదేగా చెప్పేది. ఆత్మ ఎక్కడుందో పాయింట్అవుట్ చేసి చెప్తున్నారు అనుకుంటా. చెప్తారా? అంటే ఆత్మ ఎంఆర్ఐ స్కానింగ్ కూడా అందనంత సూక్ష్మంగా ఉంది. అసలు ఎంఆర్ఐ స్కానింగ్లో ప్రాణమే కనపట్టలేదు. ప్రాణమే కనపట్టలేదు. ప్రాణం కంటే సూక్ష్మమైనటువంటిది మనసు, మనసు కంటే సూక్ష్మమైనటువంటిది ఆత్మ. ఇంకేం కనపడదు ఎంఆర్ఐలో? ఇది ఎంఆర్ఐ కనపడేటువంటిది కాదు. అది ఎవరికి కనపడాలా? ఎవరు చూడగలగాల ఆత్మని? మరి ఇందులో ఉందంటున్నారు కదా, ఎవరు చూడగలగాల అంటే ఇందులో మనస్సు కంటే సూక్ష్మమైనటువంటిది ఒకటి ఉంది. దాని పేరు బుద్ధి అంటారు. దాన్ని ఏమంటారు? బుద్ధి అంటారు. అది ఉందమ్మా మనకి. బుద్ధి బలం అనే పేరు వాడతారు. విన్నారా ఎప్పుడన్నా? ఏమంటారు? బుద్ధి బలం, బుద్ధి బలం అంటారు. బుద్ధిమంతుడు అంటారు. బుద్ధిమంతుడు, బుద్ధి బలం అని వాడతారు అన్నమాట. బుద్ధి అనేటువంటిది అంటే బుద్ధి. మళ్ళీ ఈ బుద్ధిలో కూడా షార్ప్నెస్, బుద్ధిలో కూడా షార్ప్నెస్ అనమాట. సూక్ష్మతరం అంటే సూక్ష్మమైనటువంటి బుద్ధి. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అని చెప్పి శంకరాచార్యుల వారు ఉదహరిస్తారన్నమాట. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అన్నారు. బుద్ధి ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి సందర్భంలో దాన్ని అతీంద్రియము అన్నారు. ఇంద్రియము కాదు, అది అతీంద్రియము అన్నారు. అంటే బుద్ధి ద్వారా ఆత్మ యొక్క తత్వాన్ని అనుభూతమనర్చుకోవచ్చు, గుర్తించవచ్చు, తెలుసుకోవచ్చు అని చెప్పి మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఒకటేమని చెప్తున్నారు? ఆత్మ అనేటువంటిది ఇందులో ఉంది అని చెప్పారు. ఎందులో? మన శరీరంలోనే ఉందని చెప్తున్నారు. మనకి ఇక్కడ ఎన్నో అధ్యాయం? 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 35వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏమని చెప్తున్నారంటే, ఓ అర్జున, ఎవరైతే తన లోపల ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి మోహము అనేటువంటిది కలగదు అని చెప్పారు. ఇంకా వాళ్ళు దేనికోసం కూడా మోహించరు. దేని ఎందు కూడా వాళ్ళకు వ్యామోహము కానీ వ్యాకులత కానీ ఉండవన్నారు. వ్యామోహం అంటే ఏంటి? కావాలి అనేటువంటి కోరిక, ఇచ్చే అన్నమాట. ఇష్టం, బాగా ఇష్టం అన్నమాట. బాగా మనకి ఇష్టమైనటువంటి ఏదైనా ఉంటే దాని యందు మనకు వ్యామోహం ఉంది అని అర్థం అన్నమాట. ఒక ఆయనకు బిర్యానీ బాగా ఇష్టం అనుకోండి, బిర్యానీ ఎందు ఆయనకి వ్యామోహం ఉందని చెప్తారు. ఒకళ్ళకి మంచి డ్రెస్ కావాలనుకున్నారనుకో, వాళ్ళ డ్రెస్ ఎందు వ్యామోహం ఉంది అనుకుంటారు. ఒకళ్ళు కారు కావాలనుకున్నాను, కారు ఎందు వాళ్ళకి వ్యామోహం ఉంది అని అంటారు. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయం అనందు వ్యామోహం ఉంటుంది అనమాట. అదే ఆత్మజ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో, ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళకి బాహ్యమైనటువంటి విషయాల యందు ఎలాంటి వ్యాకులత కానీ ఎలాంటి వ్యామోహం కానీ ఉండదు. ఇంకా వాళ్ళు దేనికోసం కూడా
మోహించరు అని చెప్తున్నారు. దేనికోసం కూడా మోహించరు అని చెప్తున్నారు. ఎందుకని అంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిత్యము ఆనంద స్థితిలో ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? నిరంతరం ఆనందంతో ఉంటారు. వాళ్ళ యొక్క ఆనందం బాహ్యమైనటువంటి వస్తువులతో ముడిపడి ఉండదు. వాళ్ళు ఆనందం కోసం మళ్ళీ బయట ప్రపంచం వైపు అడుగులు వేయరు, బయట ప్రపంచం వైపు చూడరు. వాళ్ళు ఎందుకు? వాళ్ళు ఆత్మజ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి, ఆత్మానుభూతి చెంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు బాహ్యమైనటువంటి విషయాలు కావలసినటువంటి అవసరం లేదు. మనమందరం ఇప్పుడు ఏదైనా ఎందుకు కావాలనుకుంటాం? ఎంటర్టైన్మెంట్ అంటారు. ఎంటర్టైన్మెంట్ అంటే ఒక విధంగా అంటే ఆనందంలో భాగమే. అది కూడా ఎంటర్టైన్మెంట్ అంటే ఆనందంలో ఒక భాగ్యమే. ఇది బాహ్యమైనటువంటి ఆనందం, ఇది బాహ్యమైనటువంటి ఆనందం. కానీ ఇక్కడ చెప్పబడేటువంటిది ఏంటంటే ఆత్మానందాన్ని పొందినటువంటి వాడు, ఆత్మానుభూతిని పొందినటువంటి వాడు బాహ్యమైనటువంటి ఎంటర్టైన్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేయరు. వాళ్ళు నిరంతరం ఆ స్థితిలోనే ఒదిగి ఉంటారు అని సూచించటం అనేటువంటిది జరిగింది. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇంతకుముందు మీరు విని ఉండొచ్చు, అయినా కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు ఈ సందర్భంలో. హేమాడ్ పంత్ అనే పేరు విన్నారా ఎప్పుడన్నా? హేమాడ్ పంత్ ఏం లేదా? విన్నవా? ఎవరైన గారు? సాయిబాబా చరిత్రను రచించినటువంటి వారు. అంటే సాయిబాబా దగ్గరకు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఒక భక్తుడు మంచి పండితుడు, పాండిత్య ప్రకర్షణాలు కలిగి ఉన్నటువంటి మహాపండితుడు అనమాట. ఆయన ఈశావాస్యోపనిషత్తుకు మంచిగా అధ్యయనం చేస్తూ ఉన్నాడు. ఈశావాస్యోపనిషత్తు మనకున్నటువంటి మొత్తం ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయంటే 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. అంటే మన వాంగ్మయం వేదాంతం అనే పేరు, వేదాంతం అనే పేరింటే 1180 పుస్తకాలు గురించి తెలుసుకుంటే అది వేదాంతం తెలుసుకున్నట్టు అర్థం. 1180 పుస్తకాలు ఉంటాయి అన్నమాట. వాటిని ఉపనిషత్తులు అంటారు. ఆ ఉపనిషత్తుల్లో వేదాంతం ఉంటుంది అనమాట. ఇక ఆ 1180 ఉపనిషత్తుల్లో ఇంపార్టెంట్ ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు అనమాట. ఈశావాస్య ఉపనిషత్తు ఆయనకి వ్యాఖ్యానం చదువుతూ ఉన్నాడు. ఆయన వ్యాఖ్యానం చదువుతున్న ఎంత చదివినా అర్థం కావట్లేదు. మొదటి శ్లోకమే అర్థం కావట్లేదు. ఈశావాస్యమిదకం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుందిదా మాగృధ కస్యస్విద్ధన. ఇది శ్లోకం అనమాట. ఈ శ్లోకం ఎంత చదివినా ఆయనకు అర్థం కావట్లా. ఏమిటి ఆ శ్లోకంలో ఉన్నది? ఈ సమస్త చరాచర జగత్తునంతటా కూడా ఈశ్వరుడే ఆచ్ఛాదితమై ఉన్నాడు. ఈశ్వరుని చేత ఈ సర్వ జగత్తు కూడా వ్యాపించి ఉన్నది. ఈశావాస్యమిదకం సర్వం యత్కించ జగత్యాం జగత్ యత్కించిత్ కించిత్ పదార్థమందు కూడా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు అని చెప్పాడు. కించిత్ పదార్థము అంటే కించిత్ ప్రాణి యందు. మనం ఒక క్వశ్చన్ వేయచ్చు, ఏమండి గురువుగారు, దోమ యందు ఈశ్వరుడు ఉన్నాడా? ఉన్నాడు. ఈగ యందు ఉన్నాడా? ఉన్నాడు. ఆవు యందు ఉన్నాడా? ఉన్నాడు. ఎలుక యందు ఉన్నాడా? ఉన్నాడు. పిల్లి యందు ఉన్నాడా? ఉన్నాడు. యత్ కించిత్ జగత్యాం జగత్, ఈ జగత్తులో ఉన్నటువంటి కించిత్ పదార్థమనందు కూడా ఈశ్వరుడే నిండి ఉన్నాడు అని అందులో చెప్పారనమాట. ఇది ఆయన గారు విన్నారు కానీ అర్థం కావట్లేదు. చదివారు, పుస్తకంలో చదివారు కానీ అర్థం కావట్లేదు. స్వానుభవానికి అందట్లేదు. స్వానుభవానికి ఇప్పుడు మనం కూడా చదువుకున్నాం అనుకోండి, దేవుడు ఏంటి మనలో ఉన్నాడంటేనే ఒప్పుకోవట్లేదు. ఈగలో ఉన్నాడంటే ఒప్పుకుంటామా? అమ్మ దేవుడు మనలో ఉంటే అన్నాడంటే ఒప్పుకోవడానికే ఇబ్బందిగా ఉంది. ఇక ఈగల్లో దోమల్లో కూడా దేవుడు ఉన్నాడంటే మనం అందరూ ఒప్పుకోలేస్తారా? ఒప్పుకోలేరు కదా. ఆయన కూడా అదే డౌట్ అనమాట. ఒకవేళ అన్నిటి యందు ఆ యొక్క స్వరూపమే ఉంటే మరి ఆత్మజ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు ఆనందంగా ఉండాలి కదా. అలా ఆనందంగా కలిగి లేరు కదా. జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి డౌట్స్ అన్నమాట ఆయనకి ఉంటే బాబా దగ్గరకు వచ్చి అడుగుతాడు, బాబా నేను ఈ బుక్ మొత్తం చదివా కానీ నాకేమీ అంతుపట్టట్లేదు, నాకంత అనుభూతికి అందట్లేదు. తెలుసుకున్న జ్ఞానం ఒక విధంగా ఉంది, ప్రాక్టికల్స్ ఒక విధంగా ఉన్నాయి. జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు, ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు, కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడుగుతారు. అడిగితే అప్పుడు బాబా వారు అంటారు, నేను కాదులేనైనా, నువ్వు పలానా ఒక కాకా దీక్షిత్ వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడ వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి నీకు చెప్పుద్ది వేదాంతం అన్నాడు. ఆయనకి ఇంకా ఆలోచన,
బాబా నాకేదో డౌట్ వస్తే మిమ్మల్ని వచ్చాడుగా, నువ్వు మళ్ళా ఎవరో ఒక మహాత్ముడి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేసుకునే అమ్మాయి వేదాంతం చెప్పుద్దని అంటున్నావు, నాకు అసలు ఏమీ అంతుపట్టట్లేదు, నాకు బుర్ర పని చేయట్లేదు అంటాడు. ఏం పర్లేదు నాన్న, నువ్వు ఒకరికి వెళ్ళు, నీకు వేదాంతం బోధపడుద్ది అని చెప్తారు. ఈయన ఆలోచిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్తారు. బాబా పంపించారు కాబట్టి వెళ్తారు. ఈయన వెళ్ళగానే కాహాసాబ్ దీక్షిత్ గారు చాలా సంతోషిస్తారు. అయ్యా రండి, మా ఇంటికి వచ్చారు, చాలా సంతోషం, ఈరోజు బాబా వచ్చినట్టే ఉంది మీరు అని చెప్పి మంచిగా సాధారణంగా లోపలికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం పూట మధ్యాహ్నం భోజనం చేసి పడుకుంటారు. సాయంత్రం పూట వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది. బాబా చెప్పారు కదా, వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి నీకు వేదాంతం బోధించిద్ది అని చెప్పారు. పనిచేసే అమ్మాయి వచ్చింది. పనిచేసే అమ్మాయి వస్తే ఇక పొద్దాకల ఆ అమ్మాయి అటుపోతే అటు, ఇటుపోతే ఇటు చూస్తున్నాడు, వచ్చి ఏమైనా వేదాంతం చెప్పుద్దేమని. ఆ అమ్మాయి అసలు నేను పట్టించుకోవట్లేదు. అసలు వాళ్ళ ఇంటికి ఈయన చూడటం వచ్చిండని కానీ, వాళ్ళ ఇంటికి చుట్టం వచ్చిండని కానీ ఆయన ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు. వచ్చింది టక్క ఇంట్లో ఆవిడ ఏమేమి పనులు అయితే చేయాలో అవన్నీ పనులు చేసుకుంది. మొత్తం అయిపోయిన తర్వాత అయ్యగారు వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. ఈయన చూస్తూ ఉండగానే టక్క పనులను చేసుకొని వెళ్ళిపోయింది. ఈయనకి ఇలా చూశాడనమాట. ఏంది ఆ అమ్మాయి వచ్చింది, పనులు చేసుకుంది, పోయింది, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బాబాయ్ చెప్పాడు వేదాంతం చెప్పింది అన్నారు, వేదాంతం లేదు, ఏం లేదు. తర్వాత రెండో రోజు అనమాట ఆ అమ్మాయి వస్తుంది. రెండో రోజు కూడా వచ్చింది, పోయింది. రెండో రోజు ఆ అమ్మాయి వచ్చే టయానికి ఈయన గారు మార్కెట్కి వెళ్తే, అయ్యా మీరు వచ్చారు కాబట్టి మీకు బట్టలు పెడతాను నేనంటే, అయ్యా నాకు బట్టలు తెచ్చేటండి, నాతో పాటు మీ ఇంట్లో పనిచేసే అమ్మాయికి కూడా మంచి డ్రెస్ తీసుకొని రండి అంటాడు. ఈయన చెప్తే ఆయన మంచి డ్రెస్ కూడా తీసుకొని వస్తారు ఆ అమ్మాయికి. అయితే ఆ అమ్మాయికి ఉదయం పూట పనిచేసి వెళ్ళేప్పుడు అమ్మాయి డ్రెస్సు నువ్వు వేసుకొని రేపు రా అమ్మ అని చెప్తారు. రేపు ఉదయం మళ్ళీ డ్రెస్ వేసుకొని వచ్చింది. నిన్న పాత డ్రెస్ వేసుకుంది, ఇవాళ పాత డ్రెస్సే వేసుకుంది. రేపు వీళ్ళు డ్రెస్ ఇచ్చారు కాబట్టి కొత్త డ్రెస్ వేసుకొని వచ్చింది. కొత్త డ్రెస్ వేసుకొని వచ్చి మళ్ళీ టక ఏం మాట్లాడాల వచ్చింది, పని చేసుకుంటుంది, వెళ్తుంది. మళ్ళీ మూడో రోజు అయిపోయింది, నాలుగో రోజు మళ్ళీ పాత వస్త్రాలు వేసుకొని వచ్చింది. ఈ అమ్మాయి ఇలా 2-3 రోజుల నుంచి వస్తుంది పోతుంది, ఏం మాట్లాడట్లేదు. ఈ అమ్మాయికి వెళ్ళే చూస్తున్నాడు. బాబా వారు చెప్పారు వేదాంతం బోధిస్తా అన్నది ఈ అమ్మాయి చెప్తారన్నారు, నాకేమి ఈ అమ్మాయి చెప్పట్లేదు అని చెప్పి ఆ అమ్మాయికి వెళ్ళి చూస్తున్నాడు. తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగా ఈ అమ్మాయి నాకు వేదాంతం చెప్పుద్దా లేదా అని చెప్పి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటే ఈయనకే వెంటనే ఒక జ్ఞానోదయం కలుగుతుంది, ఫ్లాష్ అవుట్ అవుతుంది. ఆ అమ్మాయి నీకు బోధ చేస్తుందంటే ఆ అమ్మాయే డైరెక్ట్గా చెప్పుద్దని కాదు, ఆ అమ్మాయి వచ్చిపోవటం ద్వారా ఆ అమ్మాయి ప్రవర్తనను నువ్వు గుర్తిస్తే, గమనిస్తే నీకు వేదాంతం బోధపడుద్ది అని బాబా వారు ఇండైరెక్ట్గా మెసేజ్ ఇచ్చారనమాట. అది ఇప్పుడు వెంటనే ఫ్లాష్ అవుట్ అయింది. ఏమిటా ఫ్లాష్ అవుట్ అయింది? ఫస్ట్ రోజు పాత డ్రెస్ వేసుకుంది, రెండో రోజు పాత డ్రెస్ వేసుకుంది, మళ్ళీ కొత్త డ్రెస్ వేసుకుంది, మళ్ళీ పాత డ్రెస్ వేసుకుంది. కానీ ఆ అమ్మాయికి ఫస్ట్ రోజు ఎలా ఆనందంగా ఉందో, రెండో రోజు ఎలా ఆనందంగా ఉందో, మూడో రోజు కూడా అంతే ఆనందంగా ఉంది. అంటే పాత డ్రెస్ వేసుకోవడం వల్ల బాధపడటం కానీ, కొత్త డ్రెస్ వేసుకోవడం వల్ల ఆనందంగానూ ఆ అమ్మాయికి ముఖంలో కనిపించట్లేదు. అంటే కొత్త డ్రెస్సు అనేటువంటి ఆనందం ఆ అమ్మాయి ముఖ వర్చస్సులో కనిపించట్లేదు. మామూలుగా వెనకటి రోజుల్లో కొత్త డ్రెస్ అంటే పండగ రోజే వేసుకునేవాళ్ళు. కొత్త డ్రెస్ అంటే సంవత్సరానికి ఒకటో రెండో కొనుక్కునేవాళ్ళు. సంవత్సరం మొత్తం మీద ఫెస్టివల్కి ఒకటో రెండో కొనుక్కుంటారు. దసరాకో దేనికో, దీపావళికో, దసరాకో వాళ్ళ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, ఉగాదికో ఎప్పుడో కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటి, కొత్త డ్రెస్ ఇచ్చినా ఆనందం లేదు, సేమ్ ఫీలింగ్. మొన్న ఎంత ఆనందంగా ఉందో ఇవాళ అంతే ఫీలింగ్, ఏం మార్పు రాలేదు. ఓకే, వెంటనే ఆయనకు అర్థమైంది ఏంటంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు కూడా ఇలాగే ఉండాలి. అంటే ఆ అమ్మాయి యొక్క ఆనందం ఒక వస్త్రం మీద ముడిపడలేదు, ఒక డ్రెస్సు మీద ముడిపడలేదు, ఒక డ్రెస్సుతో ముడిపడలేదు ఆనందం అని గుర్తించాడు. ఏం గుర్తించాడు? ఆ అమ్మాయి యొక్క ఆనందం ఒక డ్రెస్సుతో ముడిపడలేదు. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు బాబా వారి దగ్గరకు వచ్చిన ఆ భక్తుడు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎవరైనా ఈ ప్రపంచంలో ఆనందాన్ని పొందాలి అంటే బాక్యమైనటువంటి ఒక పదార్థం ద్వారా, ఒక వస్తువు ద్వారా ఆనందం వస్తుంది అని అనుకోవడం పొరపాటు. మనం ఆనందం కోసం వేరే వస్తువుల మీద ఆధారపడకూడదు అనేటువంటిది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి కారు లేదనుకోండి, ఒక ఆయన కారు లేదని బాధపడుతుండు, కారు రాగానే ఆనందపడుతుండు. అంటే ఆయన ఆనందం దేని మీద ఆధారపడింది?
కారు మీద ఆధారపడింది. ఇల్లు లేదని ఏడుస్తుండు, ఇల్లు వస్తే ఆనందపడుతుండు. ఏంటి అర్థం? ఆయన ఆనందం ఇంటి మీద ఆధారపడింది. ఇల్లుంటే ఆనందపడతాడు, ఇల్లు లేకపోతే ఆనందపడ్డు. అంటే మనిషి యొక్క ఆనందాలన్నీ కూడా భౌతికమైనటువంటి బాక్యమైనటువంటి పదార్థాలతో ముడిపడి ఉన్నాయి, బాక్యమైనటువంటి వస్తువులతో ముడిపడి ఉన్నాయి. జ్ఞాని అయినటువంటి వాడు, ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడి యొక్క ఆనందం ఎలా ఉంటుంది అంటే బాక్యమైనటువంటి వస్తువుల మీద ఆధారపడి ఉండదు వాళ్ళ యొక్క ఆనందం. అంటే ఒక వస్తువు ప్రాప్తించినా కానీ, ఒక వస్తువు లోపించినా కానీ వాళ్ళ యొక్క ఆనందంలో ఏమాత్రం కూడా తేడా రాదు. వాళ్ళు నిరంతరం కూడా అదే ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటారు అని ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. భగవద్గీతలో 4వ అధ్యాయంలో 35వ శ్లోకంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అదే తెలియజేస్తున్నారు. ఏమంటున్నారంటే, ఓ అర్జున, దేనిని తెలుసుకోవటం చేత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళి మొత్తం కూడా, లేకపోతే దీన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానులందరూ కూడా ఇక మోహాన్ని పొందరు. మోహాన్ని పొందరు అంటే మళ్ళా నాకు ఆనందం కోసం నాకు అది కావాలి అని చెప్పి అనుకోరు. చూడండి, లోకంలో మాకు నెట్ రావట్లేదు, వారం రోజులు అవుతుంది నెట్ రావట్లేదు అంటే, వారం రోజులు నెట్ రాకపోతే వాళ్ళకి ఆనందం లేదు, వారం రోజులు ఫోన్ లేకపోతే వాళ్ళకి ఆనందం లేదు. వారం రోజు అంటే వాళ్ళ ఆనందం ఫోన్ తోటి నెట్ తోటి ముడిపడి ఉంది. అంటే ఒక మనిషి యొక్క ఆనందం బాక్యమైనటువంటి వస్తువుల మీద ఆధారపడి ఉంటే, బాక్యమైనటువంటి పదార్థాల మీద ఆధారపడి ఉంటే అది నిజమైనటువంటి ఆనందం కాదు, నిజమైనటువంటి ఆనందం కాదు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇంకో మాట కూడా వాడారు, కింది లైన్లో ఇంకో మాట వాడారు. ఏమని వాడారంటే, తన యందు ఈ చరాచర జగత్తు మొత్తాన్ని దర్శించాలి అని చెప్పారు. తన యందు అంటే ఇక్కడ మనం పరమాత్మ యందని అనుకోవచ్చు. పరమాత్మ యందు ఈ సమస్త జగత్తుని చూడాలంట. ఈ సమస్త జగత్తునందు కూడా పరమాత్మను చూడాలి అని చెప్పారు. అంటే మనకు దీంట్లో అభ్యంతరం ఏముండదమ్మా, పరమాత్మలో ఈ జగత్తు మొత్తాన్ని చూడవచ్చు, ఈ జగత్తు మొత్తంలో పరమాత్మను చూడవచ్చు. కానీ మనలో పరమాత్మను చూడగలగటమే చాలా కష్టం, మనలో పరమాత్మను చూడటమే చాలా కష్టం. ఒకవేళ దర్శించినా కానీ, మనలో పరమాత్మను దర్శించినా కానీ, మళ్ళా ఈ సమస్త చరాచర జగత్తు మొత్తాన్ని కూడా మనలో దర్శించగలగడం అనేటువంటిది అది సామాన్యుడికి సాధ్యమయ్యేటువంటి ప్రశ్నే. అది సామాన్యుడు అలా దర్శించలేడు. అలా దర్శించగలిగినటువంటి వాడు జ్ఞాని అని చెప్పి ఇక్కడ మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించటం అనేటువంటిది జరిగింది. అందుకే ఏమంటారంటే, సమస్త ప్రాణులన్నింటి యందు కూడా ఆ దైవభావంతో జీవించాలి అని చెప్తారు. అంటే మనం ఆ భావంతో జీవించగలగాలి. జీవించినప్పుడు మాత్రమే ఆ జ్ఞానం అనేటువంటిది మనకి కలుగుతుంది. మనకు అర్థం కావడం కోసం 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక చోట పెద్ద పేపర్ ఒకటి రోల్ ఉంది, పేపర్ రోలు పెద్దగా ఉంది ఒకటి. ఆ పేపర్ రోల్ ఒకటి తీసుకొని దాంతో ఒక ఆయన పడవ తయారు చేశాడు. ఫస్ట్ పడవ తయారు చేశాడు, తర్వాత అదే పేపర్ రోల్ తోటి గాలిపటం తయారు చేశాడు, అదే పేపర్ రోల్ తోటి ఒక ఫ్లవర్ తయారు చేశాడు, అదే పేపర్ రోల్ తోటి ఆవును తయారు చేశాడు. ఇట్లా రకరకాల బొమ్మలు తయారు చేశాడు. రకరకాల బొమ్మలు ఆ పేపర్ రోల్ తోటి తయారు చేశాడు. ఇప్పుడు ఆ పేపర్ రోల్ తోటి 20 బొమ్మలు తయారు చేశాడు అనుకోండి. ఎన్ని బొమ్మలు? 20 పిక్చర్స్ తయారు చేశాడు. ఆ 20 బొమ్మలు తయారు చేస్తే ఇట్లా ఒకటి చూపెట్టాడు. ఇదేంటి అన్నాడు. ఇదేంటి అంటే ఒక ఆయన ఏమన్నాడు, ఇది గాలిపటం అన్నాడు. ఇంకో ఇదేమిటి అన్నాడు, పడవ అన్నాడు. ఇదేమిటి అన్నాడు, ఫ్లవరు అన్నాడు. అంటే రకరకాలుగా పేర్లు చెప్తున్నారు, రకరకాలుగా పేర్లు చెప్తున్నాడు. అయితే నువ్వు ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఇమేజెస్ అన్నీ ఓ పేపర్ మీద రాసిపెట్టు అన్నాడు. పేపర్ మీద రాసిపెట్టు అన్నాడు. ఇంకా పేపర్ తీసుకొని దాని మీద పేర్లు రాశాడనమాట. గాలిపటం అని, ఫ్లవర్ అని, ఫోన్ అని, ఇలా బెడ్ అని, స్టూల్ అని, ఇవన్నీ రాశాడు. ఒక బౌల్ అని, ఒక గ్లాస్ అని. ఆయన ఏమేమి తయారు చేశాడు, ఆ పేపర్ రోల్తో తయారు చేసిన బొమ్మలన్నీ కూడా మొత్తం 20 బొమ్మల పేర్లు రాశారు. ఈ స్లిప్ నీ దగ్గర ఉంచుకో అన్నాడు.
ఈ స్లిప్ నీ దగ్గర ఉంచుకున్నాడు, ఈయన దగ్గర ఉంచుకున్నాడు. తర్వాత ఆ పేపర్లన్నీ ఓడదీశాడు, బొమ్మలన్నిటిని తీసి మళ్ళీ పేపర్లాగా తయారు చేసి అక్కడ పెట్టాడు. పేపర్లాగా పెట్టి ఇప్పుడు ఇందులో నువ్వు రాసినటువంటి బొమ్మలు ఇందులో ఉన్నాయని చూపెట్టు అన్నాడు. కనిపిస్తాయా? ఏమైనా బొమ్మలు ఏమైనా? మరి ఈ బొమ్మల రూపాన్ని పొందింది ఈ పేపరేనా కాదా? గాలిపటం అయింది ఈ పేపరే కదా, ఫ్యాన్ అయింది ఈ పేపరే కదా, ఫోన్ అయింది ఈ పేపరే కదా, స్టూల్ అయింది ఈ పేపరే కదా, ఫ్రిడ్జ్ అయింది ఈ పేపరే కదా, టీవీ అయింది ఈ పేపరే కదా. అన్నీ అంటే అక్కడ ఉన్నటువంటి బొమ్మల రూపాన్ని, అక్కడ ఉన్న బొమ్మలన్నీ రూపాన్ని పొందింది ఆ పేపరే. అన్ని బొమ్మల రూపాన్ని పొందింది ఆ పేపరే. అన్ని బొమ్మల్లో ఇంక్లూడెడ్గా ఉన్నటువంటిది, అన్ని బొమ్మల్లో కూడా ఇంటర్నల్గా వ్యాపించి ఉంది ఆ పేపరే. అవునా కదా? పేపర్ కాకుండా ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఆ పేపర్తో తయారు చేసిన బొమ్మలేగా పేర్లు రాసింది ఇప్పుడైనా. మరి ఒక్క పేపరే ఇన్ని బొమ్మల రూపాన్ని పొందింది. ఒక్క పేపరే గ్లాస్ అయింది, స్టూల్ అయింది, గాలిపటం అయింది, పడవైంది. ఒక్క పేపరే ఇన్ని రకాలు అవ్వగలుగుద్దా? ఆయన చేసి పెట్టాడు. ముందు బొమ్మలు చేసి పెట్టిన తర్వాతనే ఫోటోలు తీశాడు, ఏదో పేర్లు రాయమన్నాడు, రాశాడు. అయిందా అంటే అయింది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఒక్క పేపర్ తోటే ఇన్ని రకాల బొమ్మలు చేశాడు. ఇన్ని బొమ్మల రూపంలో ఉంది కూడా ఒక్క పేపరే. ఇప్పుడు మనకి బొమ్మను చూసినప్పుడు పేపర్ కనిపించట్లేదు, బొమ్మను చూసినప్పుడు పేపర్ కనిపించట్లేదు, బొమ్మే కనిపిస్తుంది, బొమ్మే కనిపిస్తుంది. సపోజ్ ఉదాహరణకి మీ దగ్గర ఒక 50 గ్రాములు గోల్డ్ ఉంది, 50 గ్రామ్స్ గోల్డ్ ఉంది, ముద్దలాగా ఉంది. దాన్ని తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారు, గోల్డ్ స్మిత్కి. ఆ గోల్డ్ స్మిత్కి ఇచ్చి నెక్లెస్ చేయమన్నారు. నెక్లెస్ చేసిండు. ఇప్పుడు నెక్లెస్ వేసినప్పుడు బంగారం ఉందే, నా బంగారం నాకే, నెక్లెస్ వేసుకున్న ద్వారా నా బంగారం నాకే అంటే ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? నా ముద్ద ఏదంటే ఏం చేస్తారు? నెక్లెస్ రూపంలో ఉంది. ఏంటది? ఆయన ఇచ్చిన బంగారమే నెక్లెస్ రూపాన్ని ధరించింది. అర్థమైందమ్మా? అంటే ఇప్పుడు ఒక్క నెక్లెసే కాకుండా నువ్వు ఎక్కువ బంగారం ఉందనుకోమ్మా, ఒక నెక్లెస్గా కానీ, లేతే వడ్డాణంగా కానీ, చెవులకు పెట్టుకునేటువంటి రింగులుగా కానీ, లేదా బ్యాంగిల్స్గా కానీ, ఇట్లా అనేక రూపాలను ధరించింది ఒక్క బంగారమే అనేకమైనటువంటి ఆభరణాల యొక్క రూపాన్ని ధరించినట్టుగా, ఒక్క పేపరే అనేకమైనటువంటి బొమ్మల యొక్క ఆకృతిని ధరించినట్టుగా, ఒక్క రకమైనటువంటి మట్టి అనేకమైనటువంటి కుండల రూపాన్ని ధరించినట్లుగా, ఒక్క పరమాత్మే ఈ యొక్క చరాచర జగత్తుగా పరిణమించాడు అనేటువంటి సత్యాన్ని సాధకుడు గుర్తెరగలగాలి. అర్థమైందమ్మా? ఒక్క బంగారంతో అనేకమైనటువంటి నగలైనట్లుగా, ఒక్క మట్టితోటే అనేకమైనటువంటి కుండలైనట్లుగా, ఒక్క పేపర్తో అనేకమైనటువంటి వస్తువులు లేదా అనేకమైనటువంటి బొమ్మలు తయారైనట్లుగా, ఒక్క పరమాత్మతోటే ఈ చరాచర జగత్తు ఏర్పడింది అనేటువంటి సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారో అప్పుడు అలాంటి సాధకుడికి వేరే వ్యామోహం అనేటువంటిది ఉండదు అని చెప్పటం అనేటువంటిది జరిగింది. కాకపోతే సాధకుడికి అలా ఉంటుందా? అలా ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ ఇలాంటిదే. ఇంకా ఎగ్జాంపుల్, జాతర ఐడియా ఉందిగా, జాతర తిరణాలంటారు కదా. పిల్లవాడు ఏడుస్తూ ఉంటే జాతర తీసుకొని వెళ్ళారు, వాళ్ళ 2 పిల్లగాళ్ళని తీసుకొని వెళ్ళారన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెనకటి రోజుల్లో పంచదార చిలకలు అనేవాళ్ళు. ఇప్పుడు పంచదార చిలకలు కాకుండా ప్లాస్టిక్ బొమ్మలు, ఇప్పుడు ఏమన్నా ప్లాస్టిక్ బొమ్మలు అన్నమాట. అయితే అక్కడ ప్లాస్టిక్ బొమ్మల షాప్ ఉందమ్మా. దాంట్లో అనేకమైనటువంటి క్రికెట్ బ్యాట్లు, లేదా బాల్స్, టీవీలు, రిమోట్లు, ఫోన్లు, రకరకాల బొమ్మలు అందులో కనిపిస్తున్నాయి. అయితే అక్కడ ఒకటి ల్యాప్టాప్ బొమ్మ ఒకటి ఉంది. ఆ ప్లాస్టిక్తో చేసినట్లు ఒక ల్యాప్టాప్ బొమ్మ ఉంది. వాళ్ళ పెద్ద అబ్బాయిపై ఆ ల్యాప్టాప్ బొమ్మ నాకు కావాలన్నాడు. ఆ ల్యాప్టాప్ బొమ్మ కావాలన్నాడు. సరే ఆడు తీసుకున్నాడు. వాడి దగ్గర ఒకటే ఉంది. చిన్న అబ్బాయి కూడా పోయి నాకు కూడా అలాంటి ల్యాప్టాప్ బొమ్మే కావాలన్నాడు. వాడి దగ్గర లేదు ల్యాప్టాప్ బొమ్మ, వాడి దగ్గర లేదు, ఒక్కటే ఉంది. అయితే
వాళ్ళ తండ్రి కానీ లేదా షాపు అమ్మే ఆయన కానీ ఏమంటాడంటే, అరే ఈ ల్యాప్టాప్ తయారు చేయడానికి వినియోగిస్తున్నటువంటి ప్లాస్టిక్ తోటే ఇగో ఫోన్ తయారు చేసిన దాంతో, కంప్యూటర్ తయారు చేసిన దాంతో, బ్యాట్ తయారు చేసిన దాంతో, బాల్ తయారు చేసిన దాంతో, అన్నిట్లో వాడింది ఒకే మెటీరియల్ రా, అన్నీ ప్లాస్టిక్ తోటే తయారు చేశారు. ల్యాప్టాప్లో ఉన్న అదే ప్లాస్టిక్, కంప్యూటర్ బొమ్మలో ఉన్నది కూడా అదే ప్లాస్టిక్, రెండు ఒకటేరా తీసుకోరా అంటుండు. తీసుకుంటాడా వాడు? ఇప్పుడు అందులో ఉన్న ప్లాస్టిక్ ఇందులో ఉన్న ప్లాస్టిక్ ఒకటే. అర్థమైందమ్మా? ఇప్పుడు వేరే ప్లాస్టిక్ తయారు కాల. ల్యాప్టాప్ తయారు చేయడానికి వినియోగించిన ప్లాస్టిక్కి, కంప్యూటర్ తయారు చేయడానికి వాడిన ప్లాస్టిక్కి, క్రికెట్ బ్యాట్ తయారు చేయడానికి వాడిన ప్లాస్టిక్కి, బాల్ తయారు చేయడానికి వాడిన ప్లాస్టిక్, అన్నిటికీ ఒకే ప్లాస్టిక్ వాడారు. అయినా కానీ ఒక పిల్లవాడు నాకు అలాంటి ఆకృతిలో ఉన్నటువంటి ప్లాస్టికే కావాలి, ల్యాప్టాప్ ఆకృతిలో ఉన్నటువంటి ప్లాస్టికే కావాలన్నాడు. వాడు పెద్దవాడు చెప్తున్నాడు. ఎవరు ఒప్పుకోవట్లేదు? అమ్మేవాడికి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళ తండ్రికి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎవరికి వచ్చింది? వాళ్ళ పిల్లవాడికి వచ్చింది. పిల్లవాడికి ఏం అర్థం కాలేదు? ల్యాప్టాప్లో ఉన్న ప్లాస్టిక్, బ్యాట్లో ఉన్నది, బాల్లో ఉన్నది, అక్కడ ఉన్నటువంటి బొమ్మలన్నింటిలో ఉన్నది ఒకే రకమైనటువంటి ప్లాస్టిక్ అనేటువంటి నాలెడ్జ్ లేదు. అలాంటి నాలెడ్జ్ ఉంటే ఏడుస్తాడా వాడు? అన్నిట్లో ఉన్నది ఒకే ప్లాస్టిక్, అది ఏ ప్లాస్టిక్ అయితే ఏంటి అనేటువంటి థాట్ ఉంటే ఇంక అసలు వాడికి ఆలోచనే ఉండదు, ఇంకా దుఃఖం అనేటువంటిదే ఉండదు, బాధ అనేటువంటిదే ఉండదు, అసలు వాడు ఆడవలసినటువంటి అవసరమే రాదు. అర్థమైందమ్మా? ఓకే. అన్నిట్లో ఉన్నది ఒకే ప్లాస్టిక్ అనేటువంటి నాలెడ్జ్ ఉంటే వాడు బాధపడ్డు. ఇప్పుడు చాలామంది చూడమ్మా, నగలు కొనుక్కోవడానికి షాప్కి వెళ్తారనుకో, వీళ్ళకు మోడల్ నచ్చుద్ది అనమాట. ఆ మోడల్ ఇమేజ్ తీసుకొని వెళ్తారు. ఇమేజ్ తీసుకొని వెళ్ళి ఇలాంటి రింగ్స్ ఉన్నాయా, లేకపోతే ఇలాంటి చైన్ ఉందా అని అడుగుతారనమాట. ఈ మోడల్ చైన్ ఉందా అని. అయితే వాడు చూపిస్తారు అన్నిట్లో ఉన్నది అదే బంగారం, ఏదైతేనని అంటే మనం తీసుకుంటామా? మరి వాడి దగ్గర ఉన్నటువంటి చైన్స్ అన్నిట్లో ఉన్నది బంగారం కాదా? అంటే అన్నిట్లో ఉన్నది బంగారమే అని మనకు తెలుసు, కానీ మనకు ఇలాంటి డిజైన్లో ఉన్నటువంటి చైనే కావాలి. అర్థమైందమ్మా? అంటే ఒక చిన్నపిల్లవాడు ఇలాంటి మోడల్గా ఉన్నటువంటి ప్లాస్టికే కావాలని కోరుకున్నట్లుగా మనం కూడా ఇలాంటి మోడల్గా ఉండేటువంటి చైన్ కానీ, నెక్లెస్ కానీ, రింగ్స్ కానీ ఇలాంటివి కావాలని మనం కోరుకున్నట్లుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా అన్నీ తయారైంది పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా, అంటే ప్లాస్టిక్ అన్ని వస్తువులు కూడా ప్లాస్టిక్ తోటే తయారు చేయనట్లుగా, ప్లాస్టిక్ సామాన్లు అనేటువంటి షాపులో ఉన్నటువంటి వస్తువులన్నీ ఒకే ప్లాస్టిక్తో తయారైనట్లుగా ఈ ప్రపంచం మొత్తం కూడా పరమాత్మ చైతన్యం నిర్మితమైంది. ఈ ప్రపంచం మొత్తం కూడా పరమాత్మ చైతన్యం నిర్మితమైంది. ఇందులో ఒకటి విలువైనటువంటి దాని కానీ ఒక విలువ లేనటువంటిది అనేటువంటిది ఏమీ లేదు. ఎవరికి? జ్ఞానికి. ఒక జ్ఞాని దృష్టిలో ప్లాస్టిక్ సామాన్లు అమ్మేవాడికి ఎలా తేడా లేదో, అలాగే బంగారం షాపులో ఉండేవాడికి ఎలా తేడా లేదో, అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి జ్ఞానికి ఈ సమస్త చరాచర జగత్తునంతటా పరమాత్మే అనుస్యూతమై వ్యాపించి ఉన్నాడు అనేటువంటి జ్ఞానం కలిగి ఉంటాడు. అలాంటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడికి ఏమనిపిస్తుంది అంటే సమస్తంలో కూడా ఆ యొక్క పరమాత్మనే చూడగలుగుతాడు. తనలో చూస్తాడు, సర్వంలో కూడా చూడగలుగుతాడు. అలా చూసినటువంటి వాడికి ఇంకా దుఃఖం అనేటువంటిది ఉండదు. అలాంటి వాడికి దేని యందు కూడా వ్యామోహాన్ని పొందడు అనే విషయాన్ని మనకి ఇక్కడ సూచించటం అనేటువంటిది జరిగింది. ఇదే విషయాన్ని మనకి తత్వమసి మహావాక్యంలో చెప్తారు. మనకి వేదంలో ఏమని చెప్తారంటే తత్వమసి వాక్యాన్ని చెప్తారు. తత్వమసి అంటే తత్ అంటే పరమాత్మ స్వరూపము, త్వమ్ అంటే నీవు, అసి అంటే ఒక్కటే. తత్వమసి మహావాక్యం ద్వారా చెప్పబడేటువంటి అర్థం కూడా ఇదేనమాట. అంటే ఆ పరమాత్మ నీలో ఉన్నటువంటి ఆ జీవుడు ఎవరైతే ఉన్నారో, చైతన్యం ఏదైతే ఉన్నదో దానికంటే భిన్నం కాదు, వేరు కాదు అనేటువంటి సత్యాన్ని చెప్తారు. అది బోధపడినటువంటి వాడికి ఇంకా దుఃఖం కానీ వ్యామోహం కానీ ఉండదు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకు ఉండదు అంటే ఆ లోపల ఉండేటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉన్నదో అది పెరిగేటువంటిది కాదు,
తరిగేటువంటిది కాదు, అది నశించేటువంటిది కాదు, అది పుట్టేటువంటిది కాదు, అది పెరిగేటువంటిది కాదు, మార్పు చెందేటువంటిది కాదు. ఈ సమస్త చరాచర జగత్తు మార్పు చెందినా కానీ అది మార్పు చెందదు. అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి దుఃఖించరు అని. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒక మనిషి ఉన్నాడనుకోండి, రూపం మారిపోతుంది అనుకోండి, చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఇప్పుడు 50 ఏళ్ళు దాటినాయి అనుకోండి, శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి కదా. ఈ శరీరంలో వచ్చేటువంటి మార్పుల్ని డైజెస్ట్ చేసుకోలేడు మనిషి, డైజెస్ట్ చేసుకోలేడు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణ నేనున్నా అనుకోండి, నాకు వెంట్రుకలు తెల్లబడ్డాయి అనుకోండి, నేను డైజెస్ట్ చేసుకోవాలన్నమాట. వెంటనే నేను హెయిర్ డై వేసుకుంటాను అనమాట. పళ్ళు ఓడిపోయాయి అనుకోండి, నేను డైజెస్ట్ చేసుకోలేను, వెంటనే పెట్టుబడులు వెళ్ళించుకోవాలి. నాలో వృద్ధాప్య ఛాయలు కనిపించకూడదు. నాలో వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండడం కోసం నేను ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. మార్పును నేను డైజెస్ట్ చేసుకోవడం, యాక్సెప్ట్ చేయడం. ఈ శరీరం మార్పు చెందినప్పటికీ కూడా ఈ శరీరంలో ఉండేటువంటి చైతన్యము, ఇందాక చెప్పుకున్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది మార్పు చెందదు, అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది అనేటువంటి సత్యం మనకి బోధపడాలి. ఆ సత్యము బోధపడినటువంటి వాడికి ఎలాంటి వ్యామోహము ఉండదు అని చెప్తున్నారు. అంతేగా. నెక్స్ట్ ఇంకొంచెం చదువు. కళ్ళు ఉన్నదానికి గుర్తు గోతిలో పడకుండా ఉండటే. ఎవరైనా గోతిలో పడినచో అతనికి కళ్ళు లేవని అర్థం. అట్లే జ్ఞానమును పొందిన దానికి గుర్తు మరలా పూర్వం వలె మోహమును పొందకుండాటే. చాలా క్లారిటీగా చెప్తున్నారమ్మా. కళ్ళున్న దానికి ఒక ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు అనుకోమ్మ, అక్కడ గోయి ఉంటే గోయిలో కాలు పెట్టి కింద పడ్డాడు. కింద పడితే ఏమంటారు? కళ్ళు లేవారా అంటారు. కళ్ళు లేవా అంటారు. ఏంటి అర్థం అంటే కళ్ళు ఉంటే వాడు కింద పడడం అని అర్థం. కళ్ళు ఉంటే కింద పడడం అని అర్థం. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా చెప్పేదానంటే, ఎవరికైనా ఆత్మజ్ఞానం కలిగి ఉంటే మళ్ళీ వాళ్ళు మోహాన్ని చెందరు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే అమ్మా, చాలామంది కూడా థియరీ పార్ట్ తెలుసుకుంటారు కానీ ప్రాక్టికల్స్ అనేటువంటివి అంత పర్ఫెక్ట్గా చాలామంది చేయలేరన్నమాట. థియరీ పార్ట్ అందరు తెలుసుకుంటారు కానీ ఏ ఒక్కనొకరు మాత్రమే ప్రాక్టికల్స్ చేసి ఆ స్థితికి చేరుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఎందుకు అంటే వాళ్ళకేంటంటే మనిషికి ఇంకా వ్యామోహం అన్నమాట. చాలా ఒక్కటే మాట చెప్తాను. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ధనం. చాలా రకాల వ్యామోహాలు ఉంటాయి కానీ ధనం మీదే ఎక్కువ ఆసక్తి ప్రపంచంలో ఉన్నటువంటి వాడికి. ధనమూలమిదం జగత్ అని మనకు చెప్తారు లౌకికంగా. అంటే ధనమే ఈ జగత్తులో జీవించడానికి అత్యంత ప్రధానమైనటువంటిది అని చెప్తారు. ధనం ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలను అనేటువంటి నమ్మకం ఉంటుందన్నమాట. కానీ ధనం ఉంటే అన్నీ సాధించలేము, కొన్ని మాత్రమే సాధించగలము అనేటువంటి సత్యం సాధకుడికి తెలియాలి. ధనంతో కొనలేనివి కూడా ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ధనంతో కొనలేనటువంటివి కూడా ఈ ప్రపంచంలో చాలా. ధనం ఉంటే ఆరోగ్యాన్ని కొనగలమా? చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, ఆయనకు చాలా ధనం ఉంది, చాలా ధనం ఉంది. పెద్ద బెడ్రూమ్, పెద్ద ఇల్లంత బెడ్రూమ్ కట్టించిండు. ఇల్లంతా బెడ్రూమ్ కట్టించిండు. 4 ఏసీలు పెట్టించండు, 4 వైపుల నుంచి 4 ఏసీలు పెట్టించడం అనమాట. ఈ మొత్తంలో పెద్ద బెడ్ వేసిండు అనమాట. ఈ రూమ్లో మంచి పెద్ద బెడ్ వేసిండు అనమాట. ఎంత కాస్ట్లీ బెడ్ అనమాట అది. పడుకున్నాడు, నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు ఆయన డబ్బులు తక్కువ ఉన్నాయా? డబ్బులు కోట్లు మూలుగుతున్నాయి, కోట్లు బ్యాంకులో కోట్లు మూలుగుతున్నాయి, డబ్బులు ఉన్నాయి కానీ నిద్ర పట్టట్లా. నాకు చాలా డబ్బులు ఉన్నాయండి, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అంటే డబ్బులతో నిద్ర వస్తుందా? డబ్బులతో ఆరోగ్యం వచ్చిద్దా? డబ్బులతో ప్రాణాన్ని నిలబెట్టుకోవచ్చా? కరోనా టైంలో కొన్ని చోట్ల అంట డబ్బులు ఇలా రోడ్ల మీద పారేశారట. డబ్బులు రోడ్ల మీద పారేశారు. ఎందుకు అంటే ఈ డబ్బులు నా ప్రాణాన్ని నిలబెట్టలేకపోతున్నాను, నా ప్రాణాన్ని నిలబెట్టలేనటువంటి డబ్బులు నాకెందుకు అని చెప్పి కొంతమంది విసిరేశారని చెప్పి ఎవరో చెప్తే నేను విన్నాను అనమాట. అర్థమైందమ్మా? అంటే ఏంటంటే చాలామంది డబ్బు ఉంటే చాలు అనుకుంటారు. డబ్బులు అనేటువంటివి మన జీవితంలో ఒక భాగం మాత్రమే.
ధనం అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం మాత్రమే. కేవలం ధనంతో మనం జీవించగలమా అని అనుకోవటం సరైనటువంటి నాలెడ్జ్ కాదు అని చెప్పి వేదాంతంలో చెప్తారన్నమాట. జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు ధనమునందు కానీ లేకపోతే వ్యావహారికమైనటువంటి విషయాల యందు వ్యామోహాన్ని చెందడు, అటువైపు అడుగులు వేయడు. ధనం వల్ల సుఖం వస్తుంది అని చెప్తారు కమ్మ. అయితే మనిషికి ఒక పరిమితి ఉండాలన్నమాట. ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది, ఒక సంతృప్తి అనేటువంటిది ఉండాలి. సంతృప్తి లేనప్పుడు ఎంత ఉన్నా కానీ ఉపయోగం లేదు. చూడండి, ఈ ప్రపంచంలో మొత్తం ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయి అని చెప్తే 84 లక్షల ప్రాణులు ఉన్నారని చెప్తారు. ఎన్ని మహి? 84 లక్షలు. అందులో ఒక ప్రాణి మానవుడు. ఒక మానవుని, ఒక ప్రాణిని తీస్తే ఇంకెన్ని ఉంటాయి? 83,99,999 ప్రాణులు మిగతా మొత్తం ఉన్నాయి. ఈ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి మిగతా ప్రాణి కోట్లన్నిటి యొక్క సంఖ్య ఎంత అంటే 83,99,999. ఇవి ఒకటి ప్లస్ మానవుని కూడా కలుపుకుంటే 84 lakhs అని అన్నాను. అయితే మిగతా ఇప్పుడు ఒకవేళ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 83,99,999 ప్రాణులు ఉన్నటువంటి వాటికి హాస్పిటల్స్ ఎక్కువ ఉండాలి కదా, మరి మానవుడికి తక్కువ ఉండాలి కదా. అంటే మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మనుషుల కోసం ఒక 2-3 హాస్పిటల్స్ ఉంటే మిగతా ప్రాణికోట్లన్నిటికీ వీధికి 4-5 ఉండాలి కదా, అట్లా ఉండాలి కదా. మరి అట్లాంటి పరిస్థితి ఉందా? మనుషులకే ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకొక క్వశ్చన్ వేసుకుంటే, ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా భగవంతుని ప్రార్థించినటువంటి సందర్భం లేదు. మీరు బాగా ఆలోచన, ఎప్పుడైనా ఒక కుక్క నాకు దేవుడితో అవసరం ఉందని చెప్పలా, ఒక పిల్లి నాకు దేవుడితో అవసరం ఉందని చెప్పలా, ఒక ఎలుక నాకు దేవుడితో అవసరం ఉందని చెప్పలా. ఈ ప్రపంచంలో మీరు ఏ ప్రాణినైనా తీసుకుని, ఏ ప్రాణి కూడా ఒక భగవంతుని మీద డిపెండ్ అయ్యి బ్రతకట్లేదు. అసలు భగవంతుని మీద కాదు, పక్క ప్రాణి మీదనే డిపెండ్ అవ్వట్లేదు. ప్రతి ప్రాణి కూడా తను స్వయంగానే జీవించగలుగుతుంది. తను ఎంతకాలం బ్రతకగలదో అంతకాలం స్వయం ప్రతిపత్తి కలిగి ఉండి స్వయంగానే జీవించగలుగుతుంది. వేరే ప్రాణి మీద డిపెండ్ అవ్వకుండా బతకగలుగుతుంది. మానవుడు మాత్రమే అన్ని ప్రాణుల మీద ఆధారపడి ఉంటాడు అన్నమాట. ఈ ప్రపంచం మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలని మొత్తం డిపెండెన్స్ ఉంటుంది. ఉదాహరణ చూడండి, మీరు ఒక కుక్కను కానీ ఎలుకను కానీ పిల్లిని కానీ దేన్నైనా తీసుకెళ్ళి అడవిలో విడిచిపెట్టండి, ప్రశాంతంగా హాయిగా బ్రతికిద్ది. కానీ ఒక మానవుని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టండి, అంత హ్యాపీగా బ్రతకగలుగుతున్నాం. ఒక పిల్లి బ్రతికినంత హ్యాపీగా, ఒక కుక్క బ్రతికినంత హ్యాపీగా, ఒక ఎలుక బ్రతికినంత హ్యాపీగా, ఒక కుందేలు బ్రతికినంత హ్యాపీగా ఒక మనిషి అడవిలో బ్రతకగలడా? బ్రతకలేడు. ఎందుకు? అడవిలో వాడు బ్రతకడానికి కావలసినటువంటి పండ్లు లేవా అక్కడ? వెజిటబుల్స్ లేవా? తినడానికి కావలసినటువంటి ముడి పదార్థాలు అక్కడ లేకనా? ఏం తక్కువైందని వీడికి? మిగతా ప్రాణికోట్లకు తినటానికి సరిపోయినంత ఉంటే చాలు, రేపుతో పని లేదు వాటికి. రేపేంటి అనేటువంటి దాంతో మిగతా ఏ ప్రాణికోటికి కూడా పని లేదు. మనిషికి ఏంటంటే మిగతా ప్రాణికోట్లకి ఉంటే దండట, తింటే దండి. వాటికి తింటే చాలు, హ్యాపీగా ఉంటాయి. కానీ మనిషికి అలా కాదు, ఉంటేనే సాటిస్ఫాక్షన్, తింటే కాదు. ఉంటే సాటిస్ఫాక్షన్, ఓకే, ఉంటే సాటిస్ఫాక్షన్, అది కూడా ఒప్పుకుందాం. అయితే ఎంత ఉంటే సాటిస్ఫై అవుతూ? ఒక చోట ఒక 1000 మంది భక్తుల్ని ఇన్వైట్ చేశారంట. భక్తుల్ని, మన మామూలు అన్నాలెడ్జ్ పీపుల్స్ని కూడా కాదు, వెరీ ఎడ్యుకేటెడ్, వెరీ డివోషనల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని, ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఒక 1000 మందిని ఒక చోట కూర్చోబెట్టారట. అయితే 1000 మందిని కూర్చోబెడితే అందరికీ తెల్ల పేపర్లు ఇచ్చారు. మీరు హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలని అడిగారండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది, 999 మంది కూడా, ఒక 10 మందిని వదిలిపెడితే 999 మంది కూడా మాకందరికి కూడా ధనం కావాలి అన్నారంట. హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలా? ధనం కావాలి అన్నాడు. ఓకే, మీకు శాంక్షన్ చేద్దాం అన్నాడు. అయితే ఎవరెవరికి ఎంతెంత ధనం కావాలో మీ పేరు, మీ అడ్రస్ రాసి, ఇంకా మీకు ఎంతైతే మీరు జీవితాంతం, ఇవాళ కాదు జీవితాంతానికి మీకు ఎంత కావాలని కోరుకుంటున్నారో అంతంత అంకెలు వేసుకోండి, మీకు గ్రాంట్ చేస్తామని అన్నారు.
అందరూ వాడు దాని మీద లెక్క వేసుకున్నారు అనమాట, అంకెలు వేసుకున్నాడు. ఒక ఆయన 2 కోట్లు వేసిండు, ఒక ఆయన 3 కోట్లు వేసిండు, ఒక ఆయన 4 కోట్లు, ఒక ఆయన 20 లక్షలు అన్నాడు, ఒక ఆయన 70 లక్షలు. ఎవరికి ఇష్టమైనంత వాళ్ళు అంకెలు వేసుకున్నారు. అంకెలు వేసుకున్న తర్వాత తెల్లారిపాటికి ఎవరైతే ఆ స్లిప్పులు ఇచ్చారో ఆ 990 మందికి కూడా అన్ని కోట్లు అన్ని లక్షలు శాంక్షన్ అయినాయి. అన్ని కోట్లు అన్ని లక్షలు ఎవరికి ఎంతెంత కోరుకున్నారంతా శాంక్షన్ అయినాయి. ఇప్పుడు మరి హ్యాపీగా ఉండాలా వద్దా? మళ్ళీ ముఖంలో ఏదో దిగులు, అనీజీనెస్, ఏదో ఏడ్చినట్టు ఉంటాడు, హ్యాపీనెస్సే లేదు. మరి వాడు కోరుకున్న ధనం ఇచ్చే 4 కోట్లు అడిగితే 4 కోట్లు ఇచ్చినా హ్యాపీగా లేడు. ఎందుకంటే అడిగారనమాట. ఉంటారుగా టీవీ9 వాళ్ళు, న్యూస్ రీడర్స్, మీడియా వాళ్ళు ఉంటారుగా. ఆ 4 కోట్లు కోరుకున్నోడి దగ్గరికి వెళ్ళారు. నువ్వు హ్యాపీనా అంటున్నాడు. ఏమిట్రా హ్యాపీగా 4 కోట్లు ఇచ్చినాకనే ఎందుకు హ్యాపీగా లేవంటే, మా భార్య అడిగిందండి, వచ్చిన తర్వాత తిడతా ఉంది నన్ను, నువ్వు 12 కోట్లు ఎందుకు అడగలేదని తిడుతుంది. నేను అనవసరంగా 4 అడిగా. 12 ఇవ్వడానికి అవకాశం ఉంటే కూడా నువ్వు 4 ఎందుకు కోరుకున్నావని అరుస్తుంది. అందుకోసం 4 వచ్చినందుకు హ్యాపీ లేదు అంటే ఏమవుతుంది? ఇప్పుడు వీళ్ళు కావలసినంత అడిగితే ఇచ్చారు, అడిగితే భగవంతుడు ఇచ్చాడు, అయినా కానీ ఆనందంగా జీవించట్లేదు. ఎందుకు జీవించట్లేదంటే ఉన్నదానితో సంతృప్తి చెందలేక, ఉన్నది చాలటం లేదు, ఉన్నది చాలట్లేదు. ఇప్పుడు ఉన్నదానితో ఆనందం పొందట్లేదు, లేనిది కావాలనేటువంటి తపన, లేనిది కావాలి అనేటువంటి తపన. ఒక జ్ఞాని ఎలా జీవిస్తాడు, ఒక అజ్ఞాని ఎలా జీవిస్తాడు అనేటువంటిదని చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూడ్ అమ్మా. ఫస్ట్ ఒక గురువుగారి దగ్గరికి ఒక జ్ఞాని వచ్చాడు. జ్ఞాని వచ్చి, ఏమండి గురువుగారు, ఇట్లా కొంచెం నాకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు, అందుకే నేను సాధన సరిగా చేయలేకపోతున్నాను, మీరేమైనా తరుణోపాయం చూపిస్తే నా ఆర్థిక వనరులను సరిచేసుకొని మళ్ళీ సాధన కొనసాగించడం కోసం మీ యొక్క మార్గంలో నేను అడుగులు వేస్తాను, నన్ను అనుగ్రహించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. గురువుగారు ఏం చేస్తారంటే, నాయన నీకు సొల్యూషన్ చెప్తా, నీకు ఎంత కావాలి అని అడిగారు. నీకు ఎంతైతే నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అంటే, నాకు 12 లక్షలు అవసరం ఉంటాయి అన్నాడు. ఓకే, నీకు 12 లక్షలు అయితే మళ్ళీ నువ్వు పునః ఆధ్యాత్మిక మార్గంలో పునఃప్రవేశిస్తావు అంతేనా అన్నాడు. అవునండి అన్నాడు. అయితే సోన్సో ఇట్లా పలానా అడవి మార్గంలో వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు కింద బావి ఉంటుంది, ఆ బావిలో ఒక మెట్లు ఉంటాయి, ఆ మెట్లు దిగి నువ్వు లోపలికి వెళ్తే అక్కడ చిన్న డోర్ ఉంటుంది, ఆ డోర్ తీసుకొని లోపలికి వెళ్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నిధి ఉంటుంది, నీకు కావలసినటువంటి 12 లక్షలు తెచ్చుకొని నువ్వు క్రెడిట్స్ అన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ నువ్వు రేపటి నుంచి నువ్వు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేస్తాయి అని చెప్తారు. ఓకే, నమస్కారం గురువుగారు, చాలా సంతోషం, ధన్యవాదాలు అని చెప్పి వెళ్తున్నాడు. ఈయన ఈ భక్తుడికి చెప్పేప్పుడు పక్కన ఇంకొక బిజినెస్ చేసేటువంటి ఇంకో వ్యక్తి వింటాడు. ఈ భక్తుడితో పాటు ఇంకొక ఆయన కూడా వింటాడు అనమాట. ఆయన వ్యాపారవేత్త అనమాట. గురువుగారికి తెలుసు ఆయన కూడా వింటాడు అనే విషయం గురువుగారికి తెలిస్తే కావాలనే చెప్పాడు ఆయన వినేట్టు. ఈ భక్తుడితో పాటు ఆయన కూడా వింటున్నా కానీ ఆయనకు కూడా చెప్పాలనే చెప్పాడు. ఈయన ఏం చేశాడంటే సేమ్ గురువుగారు చెప్పినటువంటి పద్ధతిలోనే అడవిలోకి వెళ్ళి మర్రి చెట్టు కాడికి వెళ్ళి బావిలో దిగి లోపలికి వెళ్ళి ఈయనకు కావలసినటువంటి ధనం ఎంతైతే ఉన్నదో, బంగారం ఏముంటుంది అక్కడ, డబ్బులు లేవు, అక్కడ ఒక 3 బిస్కెట్లు ఎంతో తీసుకున్నాడు, సంచిలో వేసుకున్నాడు, వచ్చిండు, అవి అమ్ముకున్నాడు, ఈయన అప్పు మొత్తం తీర్చుకున్నాడు, మిగిలిన తీసుకొచ్చి గురువుగారికే దక్షిణ ఇచ్చిండు. 12,50,000 వచ్చినాయి అమ్మ డబ్బులు అమ్మితే. ఈయనకు 12 లక్షలే సరిపోయినాయి. 50 లక్షలు మళ్ళీ తీసుకొచ్చి గురువుగారికే ఇచ్చాడు అనమాట. హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉండనమాట. రోజు ఆశ్రమం కాడికి వస్తుండు, ఉదయం ధ్యానం, మధ్యాహ్నం ధ్యానం, సాయంత్రం ధ్యానం, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇప్పుడు పూర్తి ఆధ్యాత్మికానికి అంకితమైంది ఈయన. ఇంకొక ఆయన వ్యాపారం చేసే ఆయన ఉన్నాడు కదా, ఆయన సేమ్ ఆ నిధి కోసం వెళ్ళాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నిధిని చూసి ఆశ్చర్యపోయింది అనమాట. అక్కడ ఎంత నిధి ఉంది అంటే కాలిక్యులేట్ చేయడానికి వీలు లేనంత ఉందన్నమాట. ఈయన మళ్ళీ ఇంటికి వచ్చి ఆ వైట్ పేపర్స్ కొన్ని తీసుకొని, పెన్ను తీసుకెళ్ళి, త్రాసు తీసుకెళ్ళి, క్యాలిక్యులేషన్స్ తూకం వేసేటువంటివన్నీ తీసుకెళ్ళి ఇక అక్కడ ఒక రూమ్ లాగా షెల్టర్ ఏర్పాటు చేసుకొని ఇక ప్రొద్దుటే లేచిన కాడ నుంచి సాయంత్రం దాకా ఈ బిస్కెట్ ఎంత ఉంది, ఆ బిస్కెట్ ఎన్ని గ్రాములు ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటివి అవన్నీ తూకం వేయటం, లెక్క రాయటం, తూకం వేయటం, లెక్క రాయటం, తూకం వేయటం, లెక్క రాయటం, ఇలా లెక్క రాయటానికి 50 సంవత్సరాలు పట్టింది. అంత నిధి అందులో ఉంది.
ఆ వ్యాపారం చేసేవాడికి 50 సంవత్సరాలు పట్టిందండి. 50 సంవత్సరాల తర్వాత అందులో నుంచి బయటకు వచ్చిండు. అంటే 50 సంవత్సరాలు మనిషి జీవించడానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు అందులోనే ఉన్నాయి, ఆ గుహలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన మొత్తం కౌంట్ వేసిండు. అక్కడ ఎన్ని లక్షల కేజీల బంగారం ఉందో లెక్క కట్టిండు ఆయన. ఎన్ని లక్షల కేజీల బంగారం ఉందో లెక్క కట్టిండు అనమాట. 50 సంవత్సరాలు పట్టింది. అంటే మొత్తం లెక్క కట్టి మళ్ళీ తాళం వేసుకొని ఇంటికి వచ్చిండు. ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి కొడుకు లేడు, కోడలు లేదు. కొడుకులు కోడళ్ళు ఎప్పుడో చనిపోయారు. అర్థమైందా? మనవడు వీడిని గుర్తే పట్టట్లేదు. ఇప్పుడు తీరా మొత్తం ఇప్పుడు ఆ నిధి తెలుసుకున్న తర్వాత సరే 2-3 రోజులు అయిన తర్వాత ఆరాముగా మొత్తం తెచ్చుకుందామని చెప్పి మనవాళ్ళకి చెప్తాడు, నేను బంగారు నిధిని చూస్తే దాని సీక్రెట్ ఒకటి ఉంది మీకు చెప్తాలే అని చెప్పి అన్నాడు. 2 రోజులు అయిన తర్వాత పడుకుంటే రాత్రి నిద్రలోనే పోయిండు. ఇప్పుడు వాడికి ఆ నిధి తెలియటం వల్ల వాడేమైనా సుఖపడ్డా? వాడి కొడుకు కోడలు ఏమైనా సుఖపడ్డారా? మనవరాలు ఏమైనా సుఖపడ్డారా? ఏమి సుఖం దానివల్ల? అంటే వ్యామోహం. వాడికి ఆ మోహంలో పడ్డాడు. ధన వ్యామోహంలో చిక్కినటువంటి మనిషికి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని తెలుసుకోలేడు. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే నిజమైనటువంటి జ్ఞాని ఆ వ్యామోహాన్ని విడిచిపెడతారు. ఇందాక భక్తుడు ఎలా ఉంది? కావలసినటువంటి ధనాన్ని తెచ్చుకున్నాడు, అప్పులు తీసుకున్నాడు, హ్యాపీగా తన యొక్క శేష జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో వినియోగించాడు. మనం కూడా ఒక టార్గెట్ ఉండాలన్నమాట. మన యొక్క జీవితానికి ఒక టార్గెట్, ఒక లక్ష్యం అనేటువంటిది ఉండాలి. లక్ష్యాన్ని చేరిన తర్వాత ఆగిపోవాలి. అక్కడి నుంచి ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా పెంచుకుంటూ పోతే ఏం ఉపయోగం? ఏంటంటే అమ్మ, ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ లక్ష్యాన్ని చేరిన తర్వాత కూడా రిటైర్మెంట్ అవ్వట్లేదు. ఒక 10 లక్షల టార్గెట్ అనుకోండి, ఒక 50 లక్షల టార్గెట్, ఒక 2 కోట్ల టార్గెట్, 2 కోట్ల టార్గెట్ రీచ్ అయిన తర్వాత అక్కడ స్టాప్ చేసి వాళ్ళ పిల్లలకు బాధ్యతలు అప్పచెప్పి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి సాధన చేయవలసినటువంటి అవసరం ఉంది. చాలామంది అది చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళ కొడుకు అంటుండు, ఏం సంపాదించినవు నువ్వు అంటుండు. ఇప్పుడు 4 లక్షలు లేకపోతే 40 లక్షలు సంపాదించినా కానీ లేదా 4 కోట్లు సంపాదించినా కానీ కొడుకులు సాటిస్ఫై అవ్వట్లేదు. అడుగుతున్నారు, ఏమి సంపాదించినవు? 4 కోట్లేగా అంటుండు. పలానా వాళ్ళు చూడు 8 కోట్లు సంపాదించారు, ఏం 4 కోట్లు సంపాదించి గొప్పని పోజులు పెడతానవా అంటాడు. అంటే కొడుకులు అనేటువంటి వాళ్ళు నువ్వు 4 కాదు 40 కోట్లు సంపాదించినా కానీ సాటిస్ఫై అవుతాడనేటువంటి గ్యారంటీ లేదు. అలా సాటిస్ఫాక్షన్ లేనటువంటి వాడి కోసం నువ్వు ఎంత తాపత్రయపడితే మాత్రం ఏం సుఖం? వాళ్ళ కోసమే కమ్మ మిగిల్చి ఏం చేయడం కోసం? వాళ్ళకి ఇవ్వడం కోసమే. మనకు సరిపోని హ్యాపీగా తిని బ్రతకడానికి ఉన్నాయి కదా. మనం ఇప్పుడు పొదుపులు చేసి సరిగా తినకుండా ఎంత పొదుపు చేసి తీరా వాడికి మూట కడితే ఇంతేనా నువ్వు సంపాదించింది అంటాడు. ఏ సుఖం దానివల్ల మనకి? అర్థమైందా? అందుకని అలా అని చెప్పి మన బాధ్యతలకు దూరంగా ఉంటాం కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పి కర్తవ్య కర్మను నిర్వర్తించాలి. మన కోసం ఏదైతే ఈ లోకంలో కర్తవ్య కర్మ నిర్దేశించబడి ఉందో అలాంటి కర్తవ్య కర్మను పూర్తి చేసుకుంటూ మనం ఆధ్యాత్మిక సాధన కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే మనకు ఈ జన్మ ఇవ్వబడిందే అందుకోసం. మనం ఈ లోకంలోకి జన్మించిందే అందుకోసం. అర్థమైందమ్మా? ఎందుకోసం జన్మించావు అనే దానికి ఎంతమంది క్లారిటీ ఉంటుంది? ఈ ప్రపంచంలో మీరు ఏదైనామ్మా, ఈ ఫోన్ ఎందుకు కొన్నావు క్లారిటీ ఉంటుంది. వాటర్ బాటిల్ ఎందుకు కొన్నావు క్లారిటీ ఉంటుంది. కర్చీఫ్ ఎందుకు కొన్నావు ఒక క్లారిటీ ఉంటుంది. ఫ్యాన్ ఎందుకు కొన్నావు ఒక క్లారిటీ ఉంటుంది. కార్ ఎందుకు కొన్నావు ఒక క్లారిటీ ఉంటుంది. ఇల్లు ఎందుకు కొన్నావు ఒక క్లారిటీ ఉంటుంది. జన్మకి ఎందుకు వచ్చావు ఎంతమంది క్లారిటీ ఉంది? జన్మకు నేను వచ్చాను, ఎందుకు వచ్చినో నాకేం తెలుసు? క్వశ్చన్ ఎవరికి ఉంది అసలు? జన్మ ఈ శరీరాన్ని ఎందుకు పొందావు అంటే ఇప్పుడు ఫోన్కి ఉన్న క్లారిటీ, ఫోన్ ఎందుకు కొన్నావు అనే దానికి ఉన్నంత క్లారిటీ కూడా ఈ శరీరాన్ని ఎందుకు పొందావు అనే దానికి ఒక క్లారిఫికేషన్ లేకపోతే మరి జన్మకు వచ్చేమి సుఖం? అసలు ఒక్కళ్ళైనా కానీ మనకి
సంవత్సరానికి ఒకసారి సెలబ్రేషన్ చేస్తారమ్మా. సంవత్సరానికి ఒకసారి బర్త్డే సెలబ్రేషన్ ఉంటుందా ఉండదా? చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంటే చాలు, కానీ కనీసం ఆ రోజు కొబ్బరికాయ కొట్టైనా దేవుడికి దండం పెట్టుకుంటారు కమ్మా. చాక్లెట్ తినకపోయినా, కేకులు కట్ చేసినా లేకపోయినా కానీ కనీసం దండం భగవంతుడికి పెడతారు. ఆ దేవుడికి దండం పెట్టేటువంటి ఆ క్షణంలో పరమాత్మ నన్ను ఎందుకు పుట్టించావు, నేను ఎందుకు ఈ లోకంలో పుట్టాను అని చెప్పి ఎంతమంది ప్రశ్నించుకుంటారు? నేను ఎందుకు ఈ లోకంలోకి వచ్చాను, ఏం పని నాకు? ఎంతమంది క్వశ్చన్ వేసుకొని ఉంటారు, ఎందుకు వచ్చుంటాను అని చెప్పి. ఎందుకు వచ్చుంటాం? మంచి ఎంజాయ్ చేయటానికి, మంచి లైఫ్ ఎంజాయ్ చేయటం కోసం. మరి మంచి మంచి బిర్యానీలు వండుకొని తినాలా, వంకాయ కూర, పప్పు కూర, బెండకాయ ఏపుడు, అరిసెలు, గారెలు, బూరెలు, వెజ్లు, నాన్ వెజ్లు ఇవి తినడానికే వచ్చి ఉంటాం, అంతే కదా. మరి ఇది కాక ఇంకేమైనా ఉంటుందా? అంటే ఒక మనిషి ఎందుకు పుట్టాడో కూడా ఒక క్లారిటీ లేకపోతే ఇంక బర్త్డే ఎందుకు చేసుకోవడం? బర్త్డే లక్ష్యం ఏంటి అంటే ఎందుకు పుట్టామో తెలుసుకోవడం కోసం, ఒక క్వశ్చన్ వేసుకోవడం కోసం మనకు బర్త్డే సెలబ్రేషన్ అని చెప్పారు. అర్థమైందమ్మా? బర్త్డే రోజున మనం ఎవరిని అడగాలంటే మనల్ని పుట్టించినప్పుడు ఎవరైతే ఉన్నాడో ఆయన అడగాల, భగవంతుడిని అడగాలి. హే భగవాన్, నాకు ఈ లోకంలో ఎందుకు జన్మనిచ్చావా అని చెప్పి అడగాలి ఆయన్ని. ఎందుకు ఇచ్చావు ఆయన అడుగుతాడట. ఒకవేళ మనం కనుక దీన్ని సరిగా వెట్లైజ్ చేయకపోతే మళ్ళీ వెళ్ళిన తర్వాత అడుగుతాడట. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి అన్నీ కూడా చాలా వాల్యుబుల్స్ అమ్మ. అర్థమైందమ్మా? హార్ట్ ఉందనుకో చాలా వాల్యుబుల్ అనమాట. అర్థమైందమ్మా? కిడ్నీ ఉందనుకో చాలా వాల్యుబుల్ అనమాట. అంటే మన బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా వాల్యుబుల్ అనమాట. ఇంత వాల్యుబుల్ ఆర్గాన్స్తో కూడి ఉన్నటువంటి ఫిజికల్ బాడీ పరమాత్మ మనకు ఎందుకు ఇచ్చాడు అనేటువంటి క్వశ్చన్ వేసుకున్నప్పుడు పరమాత్మను గురించి తెలుసుకోవటం కోసమైనటువంటి సమాధానం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు పరమాత్మను గురించి తెలుసుకోవటం కోసం, పరమాత్మ యొక్క సన్నిధిని చేరటం కోసం ప్రయత్నం చేస్తారు. అర్థమైందమ్మా? మనం వచ్చింది దేనికోసం అంటే మళ్ళా పరమాత్మను గురించి తెలుసుకొని పరమాత్మ దగ్గరకు చేరటం కోసం. ఇక్కడ ఇందులో చెప్పేటువంటిది కూడా అదే అనమాట. పరమాత్మను గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నటువంటి వాడు ఎలా తెలుసుకుంటాడు అంటే సర్వంలో పరమాత్మే వ్యాపించి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటాడు. సర్వంలో పరమాత్మే వ్యాపించి ఉంటాడు అని తెలుసుకుంటాడు. ఏమండి గురువుగారు, పరమాత్మ సర్వంలో ఉంటాడా? సర్వంలో ఉంటాడు అని చెప్తారు. ఇవి సపోజు నల్లమల అడవుల్లో ఉంటాడా పరమాత్మ? ఎవరు చూసి వచ్చారు గురువుగారు, మీరు చెబితే మాత్రం మేము ఎందుకు నమ్ముతాము అని అనుకుంటారా? అనుకోరమ్మా. ఇప్పుడు నల్లమల అడవుల్లో ఉంటాడంటే ఎలా నమ్ముతాం? అమెరికాలో ఉంటాడంటే ఒప్పుకుంటామా? అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే దానికి మనకు ఎలా సంబంధం ఏం అంటే అమ్మా, చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు గాలి ఉంది కమ్మా, గాలి ఉంది, పీల్చుకుంటున్నాం కదా, మనం పీల్చుకుంటున్నాం కదా. ఇప్పుడు సపోజ్ మీరు బెంగళూరు వెళ్తున్నాను అనుకో, బెంగళూరులో గాలి ఉంటుందో ఉండదో అని చెప్పి కొంచెం గాలి ప్యాక్ చేసుకొని పోవాలని ఎప్పుడైనా అనుకున్నారా అమ్మ? పోనీ నల్లమల అడవులకు వెళ్ళేప్పుడు అక్కడ గాలి ఉంటుందో లేదో ప్యాక్ చేసుకొని పోవాలని అనుకుంటామా? పోనీ అమెరికా వెళ్ళేప్పుడు కానీ, ఆస్ట్రేలియా వెళ్ళేప్పుడు కానీ, జపాన్ వెళ్ళేప్పుడు కానీ, బ్రిటన్ వెళ్ళేప్పుడు కానీ ఎప్పుడైనా అనుకుంటామా అక్కడ గాలి ఉంటుందో ఉండదని? అర్థం. గాలి అంటే ప్రాణం అనుకున్నాం కదమ్మా. ప్రాణమే ఇన్ని చోట్ల ఉన్నప్పుడు అంతకంటే సూక్ష్మమైనటువంటి ఆత్మ అంతటా ఉంటుందా ఉండదా? ఆ నమ్మకం మనకి ఉండాలి. అంటే ఈ చరాచర జగత్తునంతటా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అనేటువంటి సత్యము తెలుసుకోవాలి. తన యందు సమస్త ప్రాణులన్నింటి యందు కూడా ఆ ఆత్మస్వరూపాన్ని దర్శించినటువంటి వ్యక్తికి మళ్ళీ వ్యామోహము అనేటువంటిది ఉండదు. మళ్ళీ భౌతికమైనటువంటి విషయాల కోసం ఆసక్తి చెందడు. భౌతికమైనటువంటి విషయాలను మళ్ళీ పొందాలి అనేటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి. ఆత్మజ్ఞానం కలిగి ఉన్నటువంటి ఆత్మకు నాశము లేదు అనేటువంటి సత్యం తెలుసుకుంటాడు కాబట్టి. మనిషికి ఎక్కడ బాధపడతాడు, ఎక్కడ దుఃఖాన్ని పొందుతాడు అంటే అమ్మ, చిన్న చిన్న బాధలు చాలా ఉంటాయి, కానీ మరణం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం అన్నమాట. దాన్ని డైజెస్ట్ చేసుకోలేడు. ఈ ప్రపంచంలో డైజెస్ట్ చేసుకోలేనటువంటి అంశం ఏంటంటే మరణం. ఇంకేదేమైనా కానీ ఓకే, అడ్జస్టెడ్, ఇంకేదైనా కానీ ఒప్పుకుంటాడు, కానీ మరణం అంటే ఒప్పుకోడు. మీరు వెనకటి రోజుల్లో వినే ఉంటారమ్మా,
వెనకటి రోజులు ఎవరైనా చనిపోతే కార్డులు తీసుకొచ్చి ఇచ్చేవారు. ఊర్లలో కార్డులు తీసుకొచ్చి ఇస్తారు, నిర్యాణం కార్డు అని అంటారు. ఆ నిర్యాణం కార్డుకి 4 మూల బ్లూ కలర్ రాస్తారనమాట. ఆ బ్లూ కలర్ రాసిన కార్డు తీసుకొచ్చి ఎవరు తీసుకొస్తారంటే డైరెక్ట్గా ఆ ఇంటి వాళ్ళు కాకుండా చాకలి ఉంటారనమాట. చాకలు తీసుకొని వస్తాడు. చాకలు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన వచ్చి మొత్తల ముందు నిల్చుంటాడు అనమాట. లోపలికి రాడనమాట. మొత్తల ముందు నిల్చొని మీకు కబురు వచ్చింది అంటాడు. కబురు వచ్చిందంటే ఇంటి యజమాని బయటికి వెళ్తాడనమాట. బయటికి వెళ్తే ఆ కార్డు ఇస్తాడనమాట. ఈయన ఆ కార్డు తీసుకొని ఏం చేస్తారంటే దాన్ని వెంటనే చూడగానే తుతు అని వెంటనే చించి ఆ గోడ మీద పెట్టి లోపలికి వస్తారు. నిర్యాణం కార్డు అయితే అలా, వెడ్డింగ్ కార్డు అయితే నేను లోపల రావడం, కానీ ఇలాంటి కార్డు అయితే వెంటనే చించి బయటే పెడతారు. ఏంటి అర్థం అంటే భయం అన్నమాట. మరణం అంటే భయం. అంటే మరి తాను పోడా, మీరు మంజునాథ సినిమా చూసే ఉంటారు. మంజునాథ, అర్జునను చిరంజీవి ఉన్న సినిమా. వాళ్ళ పిల్లవాడు చనిపోతే ఏడుస్తూ ఉంటే, చనిపోని ఎవరింట్లో అయితే ఎవరైతే చనిపోకుండా ఉంటారో వాళ్ళ ఇంట్లో నుంచి ధాన్యం తీసుకున్నా అని చెప్పి పంపిస్తారనమాట. పంపిస్తే ఆవిడ వెళ్తుందన్నమాట. ఆయన వెళ్తారు, వెళ్ళి అడుగుతారనమాట, కొంచెం ధాన్యం కావాలి అంటారు. సరే ఇస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అంటారు. అవును, మా తాత చనిపోయాడు, మా ముత్తాత చనిపోయాడు, వాళ్ళు చనిపోయారు. అయితే వద్దు, ఎవరింటికి వెళ్ళినా కానీ మా ఇంట్లో వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు. ఈ ఎవరింట్లోనైనా చనిపోకుండా ఎవరైనా ఉంటారా అంటే నేను గ్యారంటీ అనుకుంటున్నాను. నేను గ్యారంటీ ప్రతి ఒక్కళ్ళ యొక్క థాట్ ఏంటంటే నేను గ్యారంటీగా ఉంటా అంటాడు. అయితే మనకి 11వ అధ్యాయం ఉంటుంది అన్నమాట, విశ్వరూప సందర్శన యోగం అని ఉంటుంది. దాంట్లో జ్ఞానాన్ని సూచిస్తారనమాట. అంటే భవిష్యత్తులో జరిగేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ముందే వర్తమానంలోకి తీసుకొచ్చి చూపిస్తారనమాట. ఇలా ఉంటుంది నీ భవిష్యత్తు ప్రణాళిక అనేటువంటిది. అంటే మరణాన్ని ముందే అక్కడ దర్శింపచేయటం అనేటువంటిది జరుగుతుందనమాట. జ్ఞానం అంటే ఏం లేదమ్మా, ఈ శరీరం నశించినా కానీ నువ్వు నశించకుండా ఉంటావు. నువ్వు అంటే ఆత్మస్వరూపము అని అర్థం. అర్థమైందమ్మా? సపోజ్ అమ్మ మీ పేరేం పేరమ్మా? రజనీ గారు. ఓకే, రజనీ గారు. ఇప్పుడు రజనీ గారు ఎవరు అంటే నేను అంటారు కదా. రజనీ గారు ఎవరంటే నేను అంటారు. నేను అంటే శరీరం పేరు. లోపల నుంచి పలికింది ఎవరు? మీరు. శరీరం రజనీ గారు కాదు, శరీరంలో ఉండి పలికారు రజనీ గారు. రజనీ గారు ఎక్కడున్నారు? శరీరం లోపల ఉన్నారు. అర్థమైందమ్మా? శరీరం లోపల రజనీ గారు ఉన్నారు, అంతేకమ్మా? అవునా కాదా? రజనీ గారు ఎక్కడున్నారు? శరీరం లోపల ఉన్నారు. ఈ లోకంలో ఎవరైనా అంతేకమ్మా. ఇప్పుడు నేను కృష్ణమూర్తి అంటే శరీరం పేరు, కానీ లోపల ఉండి పలికేది వేరే కదా. ఇప్పుడు మహేశ్వరి అంటే ఎవరు అంటారు? మహేశ్వరి అంటే నేను అని ఈ బాబు పలుకుతాడా? మహేశ్వరి అంటే ఎవరు? నేను అని. రజనీ గారు అంటే వారు చెప్పారు, మహేశ్వరి గారంటే నేను అని. మరి నేను అని పలికింది ఎవరు? ఆత్మజ్ఞానం అంటే ఇదేనమాట. నేను అని ఆ పలికినటువంటిది ఎవరైతే ఉన్నారో దాన్ని తెలుసుకోవాలి. మీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటేమ్మా ఇంటికాడ 10 నిమిషాలు మీకు ఖాళీ ఉంటే, లేదా 5 నిమిషాలు ఖాళీ ఉన్నా కానీ పీస్ఫుల్గా ఉన్నప్పుడు కూర్చోండి. మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ కూర్చొని ఒక్కసారి కళ్ళు మూసుకొని నేనెవరు అని ప్రశ్నించుకోండి. నా శరీరంలో నేను ఎక్కడ ఉన్నాను? మనం ఎక్కడున్నాం? ఇప్పుడు నేనని మీరు ఎక్కడున్నారు? మీ శరీరంలోనే ఉన్నారు, అంతేగాని పక్క శరీరంలో ఉండే ఛాన్స్ లేదు కదా. రజనీ గారు ఎక్కడున్నారు? ఆ శరీరంలో ఉన్నారు. మహేశ్వరి గారు ఈ శరీరంలో ఉన్నారు. రాధమ్మ గారు ఆ శరీరంలో ఉన్నారు. అన్వేషం ఈ శరీరంలో. నా శరీరంలో నేనున్నా, మీ శరీరాల్లో మీరున్నారు, అవునా కదా? నా శరీరంలో నేను లేనండి అని అనగలరా? అంటానే ఛాన్స్ ఉందమ్మా? మీ పేరేం పేరమ్మా? భూలక్ష్మి గారు మీ శరీరంలో ఉన్నారు. మీరమ్మా? అరుణ గారు ఆ శరీరంలో, భూలక్ష్మి గారు ఈ శరీరంలో, రజనీ గారు ఈ శరీరంలో, అరుణ గారు ఆ శరీరంలో ఉన్నారు. మనం ఈ శరీరాల్లో కాకుండా వేరే చోటు ఉండే అవకాశం ఉందా మనకి? ఇప్పుడు నేను ఈ శరీరంలో ఉన్నాను అని తెలుసుకోవడానికి ఏమైనా పుస్తకాలు చదవాలా? అమ్మ, నేను ఈ శరీరంలో ఉండి ఈ కళ్ళతో చూస్తున్నాను, ఈ చెవులతో వింటున్నాను, ఈ నోటితో మాట్లాడుతున్నాను అని తెలుసుకోవడానికి ఏమైనా పుస్తకం చదవాలమ్మా? భగవద్గీత చదవాలా? ఉపనిషత్తులు చదవాలా? బ్రహ్మసూత్రాలు చదవాలా? ఏం అవసరం లేదు. ఉన్నానని తెలుసుకోవడానికి ఏం అవసరం లేదు కదా. ఇప్పుడు ఎవరిని గురించి తెలుసుకోవాలా?
ముందు అసలు మన గురించి మనం తెలుసుకుంటే మనం మన శరీరంలో ఎక్కడ ఉన్నామో ఎలా ఉన్నామో తెలుసుకుంటే సరిపోతుందిగమ్మా. తెలుసుకోవచ్చు కదా, దీనికి ఏమైనా కష్టపడాలా? ఇప్పుడు కానరాని కనిపించిన దైవాన్ని గురించి తెలుసుకోవాలంటే మీరు కష్టపడాలి. ఈ లలిత భట్టారికను లేకపోతే పరమేశ్వరును, పార్వతీదేవిను, బ్రహ్మదేవును, సరస్వతీదేవిను, విష్ణుమూర్తిను, లక్ష్మీదేవిను తెలుసుకోవాలంటే మీరు ఆలోచించాలి. వామ్మో వైకుంఠం వెళ్ళాలా, కైలాసం వెళ్ళాలా, స్వర్గలోకం వెళ్ళాలా, లేకపోతే బ్రహ్మలోకం వెళ్ళాలా, వాళ్ళకి అక్కడికి వెళ్ళాలంటే ఏ వెహికల్స్ ఉంటాయో, ఏ ఫ్లైట్లు వెళ్ళాలో, ఏం రిస్క్ ఉంటుంది, వాటికంటే రిస్క్ ఉంటుంది. ఆ దేవుళ్ళని ఎతకాలంటే రిస్క్ ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి రిస్క్ పడేటువంటిది ఏం లేదుగమ్మా. మీకు ఇంటికాడ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడమ్మా ఒక్కసారి రివ్యూ చేసుకోండమ్మా. మీ శరీరంలో మీరు ఎలా ఉన్న 3 ప్రశ్నలు వేసుకోవాలమ్మా. ఏమైనా వేసుకోవాలంటే, ఒకటి నేనెవరు, ఈ శరీరంలో నేను ఎక్కడున్నాను, ఈ శరీరంలో నేను ఎలా ఉన్నాను. ఈ 3 ప్రశ్నలకు మనం సమాధానం తెలిస్తే వేదాంతం మొత్తం మనకి అర్థం అయినట్లే. అర్థమైందమ్మా? ఫస్ట్ మనలో తెలుసుకుంటే, మన శరీరంలో మనం ఎక్కడ ఉన్నామో ఎలా ఉన్నామో తెలుసుకోగలిగితే అప్పుడు సర్వంలో ఉండేటువంటి ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు నేను అని పలికేటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఆత్మ అంటే అదే. ఆ ఆత్మ ఉంటే మనం చూడగలుగుతాం, వినగలుగుతాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయగలుగుతాం, వాసన ఎరగగలుగుతాం. మిగతా ఏ ప్రాణి యొక్క కదలిక, ఇప్పుడు దోమ కదులుతుందనుకోమ్మా, ఆ దోమ కదలిక కూడా ఆ ఆత్మ యొక్క చైతన్యం ఉంటేనే అది కదులుద్ది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులన్నింటినీ కూడా ఆ యొక్క చైతన్యమే ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోగలగాలి. అలా తెలుసుకున్నటువంటి వాడు అన్నిటిలో ఆ యొక్క సత్యాన్ని దర్శించినప్పుడు వాళ్ళకి ఇక దుఃఖము అనేటువంటిది, మోహము అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, జయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.